ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. మద్గురుదేవులు శ్రీ మాధవానంద స్వాముల వారికి సాష్టాంగ ప్రణామములు అర్పించి, శ్రీకృష్ణ పరమాత్మ దివ్యచరణములకు సాష్టాంగ నమస్కారములు అర్పించి, గీతామాత దివ్యచరణములకు ప్రణమిల్లి, మనము నిన్నటి దినంలో 2వ అధ్యాయము సాంఖ్యయోగంలో 30 శ్లోకముల దాకా చెప్పుకున్నాము. ఇప్పుడు 31వ శ్లోకం నుండి మనము విచారిద్దాం. స్వధర్మమపి చావేక్ష న వికంపితుమర్హసి ధర్మ్యాద్ది యుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. అర్జున, ఈ యుద్ధము నీకు స్వధర్మము. క్షత్రియులకు ధర్మయుద్ధం కంటే మించినటువంటి యొక్క శ్రేష్టమైన కర్మ లేదు. కావున నీవు భయపడని అవసరం లేదు, జంక పని లేదు. ఇది నీకు స్వధర్మమే. కావున నీవు యుద్ధాన్ని చేసి తీరాల్సిందే. ఎందుకంటే క్షత్రియుడికి ధర్మయుద్ధం కన్నా మించినటువంటి యొక్క శ్రేష్ఠ కర్మ ఏది లేదు. కాబట్టి మీరు ఈ యుద్ధాన్ని చేయాలి అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి బోధిస్తున్నాడు. అంతేకాకుండా యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖిన క్షత్రియా పార్థ లభంతే యుద్ధమీదృశం. అదాటుగా నీకు ఈ యొక్క యుద్ధము నీ పాలిటి ప్రాప్తించింది. ఇటువంటి యొక్క ధర్మయుద్ధము అదృష్టవంతులైనటువంటి యొక్క క్షత్రువునికే లభిస్తుంది. కాబట్టి నీ యుద్ధము చేయాలి, ఇది నీకు స్వధర్మమని భగవంతుడు నొక్కి వక్కానిస్తున్నాడు. ఒకవేళ నీవు ఈ యుద్ధాన్ని చేయనట్లయితే అథతే త్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతస్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. ఒకవేళ నీవు మోహానికి గురి అయి ఈ ధర్మయుద్ధాన్ని చేయనట్లయితే నీవు స్వధర్మము నుంచి చ్యుతుడవైపోతావు. స్వధర్మాన్ని చేయని వాడవై పాపానికి గురి అవుతావు అర్జున. అందువల్ల పాపం నుండి నిన్ను నీవు రక్షించుకునే కొరకు కూడా ఈ యుద్ధము చేసే తీరాలే. అందువల్ల ఈ ధర్మయుద్ధాన్ని నువ్వు చేయు అని భగవంతుడు అర్జునుడికి చెప్తున్నాడు. ఆ విధంగా ధర్మయుద్ధము చేయనట్లయితే నువ్వు అకీర్తి పాలైపోతావు, పోతే పాపానికి గురి అవుతావని చెప్పి అకీర్తించాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చాకీర్తి మరణాదతిరిచ్యతే. అయ్యా, ఈ అకీర్తి, ఈ చెడ్డ పేరు ఏదైతే ఉందో ఇది మర్యాదస్తునికి తగదు. మర్యాదస్తునికి ఈ చావు కంటే కూడా చెడ్డది. ఈ అకీర్తి పాలయ్యేదానికంటే చచ్చింది మేలని మర్యాదస్తుడు భావిస్తాడు. కాబట్టి ఇటువంటి యొక్క అపకీర్తి పాలు నీవు కాకు నాయన. అందుకొరకు ఎల్లకాలం నీ యొక్క కీర్తిని లోకులు చెప్పుకుంటారు. అందువల్ల నీవు ఈ యుద్ధం చేయమని భగవంతుడు అర్జునుడికి బోధిస్తున్నాడు. ఆ తర్వాత ఇంకా వేరే రకంగా కూడా చూసినట్లయితే కూడా ఈ రాజులంతా నిన్ను భయపడి ఈ యుద్ధాన్ని మానుకున్నాడని అనుకుంటారు. భయాద్రనాదు పరతం మన్యంతే త్వాం మహారథాః ఏషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. అయ్యా, నిన్ను ఇదివరకు ఎన్నో యుద్ధాలలో నువ్వు గెలిచినవు కాబట్టి నీ యొక్క యశస్సును, నీ కీర్తిని
కీర్తించినటువంటి వారే ఇప్పుడు నీ యొక్క శక్తిని శంకిస్తారు. ఎందుకు? భయపడి నువ్వు ఈ యుద్ధాన్ని మానుకున్న వాడిగా నిన్ను తలంచి ఇంతవరకు నిన్ను పొగడినటువంటి వారే, నిన్ను స్తుతించినటువంటి వారే నిన్ను నిందిస్తారు. అందువల్ల నువ్వు భయపడి యుద్ధం మానుకున్నావని లోకులందరూ నిన్ను నిందిస్తారు. నీవేమో నా తాతలు, తండ్రులు, గురువులు అని యుద్ధం చేయను అని మానుకుంటున్నావు. కానీ ప్రజలందరూ నువ్వు భయపడి యుద్ధాన్ని మానుకున్నట్టుగా భావించి ఇంతవరకు నిన్ను కీర్తించినటువంటి వారే నిన్ను నిందిస్తారు అర్జున. అందువల్ల నువ్వు లోకాపనిందకు భయపడి అయినా ఈ యుద్ధం చేయాల్సిందే అని చెప్తూ ఇంకా ఏమంటున్నాడంటే భగవంతుడు, అవాచ్యవాదాంచ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం నుకిం. అర్జున, లోకులు అనరాని మాటలు నిన్ను అంటారు, పలకరాని మాటలు పలుకుతూ నీ యొక్క మనస్సుకు దుఃఖాన్ని కలిగిస్తారు. అందువల్ల అవాచ్యవాదాంచ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం, నీ యొక్క సామర్థ్యాన్ని నిందిస్తారు. అది ఎంత ఘోరం, అది ఎంత దుఃఖకరమైనటువంటి ఒక విషయం అర్జున. అందువరకు నీవు ఈ యుద్ధం చేయాలి. చేయనట్లయితే నువ్వు అపనింద పాలై కలకాలము నిన్ను లోకులు నీ గురించి చెప్పుకుంటూ నిన్ను నిందిస్తూ ఉంటే ఇక నీవు జీవించి లాభమేమి, అంతకన్నా దుఃఖకరమైనటువంటి యొక్క విషయం ఇంకేముంటుంది అని అర్జునునికి తప్పనిసరిగా యుద్ధం చేయమని బోధిస్తున్నాడు. హతో వా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. అందువల్ల ఈ యుద్ధంలో, ఈ ధర్మయుద్ధంలో ఒకవేళ నీవు చనిపోయినట్లయితే స్వర్గాన్ని పొందుతావు అర్జున. ఒకవేళ గెలిచినట్లయితే భూమిని ఏలుకుంటావు. రెండు రకాల కూడా నీకు మేలుంది. అందువల్ల నీ యుద్ధం చేసే తీరాలని అర్జునుడికి భగవంతుడు తీర్మానించి చెప్తున్నాడు. ఎందుకంటే చచ్చినట్లయితే స్వర్గం పొందుతావు, గెలిచినట్లయితే నీకు రాజ్యమే దక్కుతుంది. ఈ రెండు రకాల కూడా నీకు మేలుంది కాబట్టి నీ యుద్ధం చేయి నాయనా అని చెప్తున్నాడు. అంతేకాకుండా సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. నీవేమో ఈ గురువులను, తాతలను, తండ్రులను చంపడం వల్ల పాపము సంభవిస్తుందని భయపడుతున్నావు. ఈ సుఖ దుఃఖాలలో, లాభ నష్టాలలో సమబుద్ధి కలిగి నీవు యుద్ధం చేసినట్లయితే నీకు ఏ పాపము అంటదు నాయన అని భగవంతుడు సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. సుఖ దుఃఖాలలో, లాభ నష్టాలలో సమభావం కలిగి నీవు ఈ యుద్ధం చేసినట్లయితే నీకు ఏ పాపం కూడా అంటదు నాయన. అదేవిధంగా మనం లోక వ్యవహారంలో కూడా సుఖ దుఃఖాలలో, లాభ నష్టాలలో సమాన భావం కలిగి ఎన్ని కార్యాలు నువ్వు చేసినా కూడా పాపం అంటదని భగవంతుడు అర్జునుడి నిమిత్తంగా మనందరికి కూడా బోధిస్తున్నాడు. తర్వాత ఏషాతే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యాయుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. అర్జున, ఇంతవరకు నీకు సాంఖ్య జ్ఞానము చెప్పబడింది, ఆత్మజ్ఞానము చెప్పబడింది. ఇక ఇప్పుడు ఎన్ని కర్మలు చేసినా నీవు ఆ కర్మబంధానికి లోను కాకుండా ఉన్నటువంటి యొక్క బుద్ధియోగాన్ని, కర్మయోగాన్ని నీకు బోధిస్తాను. నీవు సావధానంగా విను అర్జున అని చెప్తున్నాడు. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. అర్జున, నా ఇహ అభిక్రమనాశోస్తి. ఈ యొక్క కర్మయోగంలో, ఈ బుద్ధియోగంలో అభిక్రమనాశం అనేది లేదు నాయన. అంతేకాకుండా ప్రత్యవాయ దోషం కూడా లేదు. అభిక్రమనాశం అంటే
ఒక రైతు ఒక పొలాన్ని దున్ని వరి పంట సాగు చేసి 2-3 నెలలు దాన్ని సక్రమంగా పోషించిన తర్వాత 3 నెలల తర్వాత కరెంటు లేకనో, లేక బావిలో నీళ్ళు లేకనో, లేక ఇంకా ఏ కారణం వల్లనో నీళ్లు అందనట్లయితే ఆ వరి చేను మొత్తం ఎండిపోతుంది. అప్పుడు ఆ రైతు చేసినటువంటి యొక్క 3 నెలల కష్టము వృధా అయిపోతుంది. దీన్ని అభిక్రమనాశం అంటారు. అటువంటి యొక్క అపాయము ఈ కర్మయోగంలో, ఈ బుద్ధియోగంలో లేదు. నీవు కొంచెం కూడా ధర్మం చేసినట్లయితే ఆ ధర్మం నిన్ను మహాభయం నుండి కాపాడుతుంది అర్జున. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. స్వల్పమైనా కూడా అంటే అల్పానికి స్వల్పానికి ఎంతో తేడా ఉంది. అల్పం అంటే పరిమాణంలో కూడా తక్కువ, దాని విలువ కూడా తక్కువనే అన్నట్టు, దాన్ని అల్పం అంటారు. స్వల్పం అంటే పరిమాణంలో తక్కువైనా కూడా అది అత్యంత విలువైనది కాబట్టి దాన్ని స్వల్పం అంటారు. అందుకొరకు స్వల్పమైన ధర్మం కూడా నువ్వు చేసినట్లయితే నిన్ను మహాభయం నుండి ఈ యొక్క ధర్మం కాపాడుతుంది. అందువల్ల నీవు ఈ భగవద్గీత కానీ, లేక ఇంకా ఏ భగవంతుడి గురించి చేసేటువంటి ఒక కర్మయోగం కానీ నీకు వీలైనంత చేసినా అంత ఫలితం దక్కుతుంది. పూర్తి చేసే తీరాలనేటువంటి యొక్క నియమం లేదు. భగవద్గీత కూడా మనం ఒక అధ్యాయం చదివినా కూడా అంతకు ఫలితం ఉంటుంది. 2 శ్లోకాలు చదివినా కూడా దానికి తగినటువంటి యొక్క ఫలితం ఉంటుంది. అందువల్ల పూర్తి చదివితేనే ఫలము, పూర్తి పారాయణం చేస్తేనే ఫలము, లేకుంటే లేదనేటువంటి యొక్క అపాయము ఈ కర్మయోగంలో లేదు అని భగవంతుడు అర్జునుడికి చెప్తూ, మరియు అంతేకాకుండా ప్రత్యవాయ దోషం కూడా దీంట్లో లేదు. ఎందుకంటే యజ్ఞయాగాదాలు చేసినప్పుడు ఏ వస్తువు ఎప్పుడు సమర్పించాలి, ఏ వస్తువు సమర్పించేటప్పుడు ఏ మంత్రాన్ని ఉచ్చరించాలి, యజమాని ఏ విధంగా ఉండాలి, ఋత్విజులు ఏ విధంగా ఉండాలి, అవన్నీ నిబంధనలతో సక్రమంగా జరిగినప్పుడే దాని యొక్క ఫలితము లభిస్తుంది. ఒకవేళ అట్లు జరగనట్లయితే ఫలితము దక్కనే దక్కదు. కాకపోతే ఇంకొక దోషం మన మీద వచ్చి పడుతుంది అన్నట్టు. ఏ విధంగా అయితే పూర్వము త్వష్ట అనేటువంటి యొక్క విశ్వరూపుని తండ్రి ఇంద్రుని చంపేటువంటి యొక్క కొడుకు కావాలని యజ్ఞం చేస్తూ స్వరదోషం వల్ల ఇంద్రునిచే చంపబడేటువంటి యొక్క కొడుకు పుట్టినాడు అన్నట్టు. ఆ విధంగా దాన్ని ప్రత్యవాయ దోషం అంటారు. అటువంటి ప్రత్యవాయ దోషం కూడా దీంట్లో లేదు. భగవద్గీత చదువుతూ ఒక అక్షరం 2 అక్షరాలు తప్పినా కూడా, లేక దీర్ఘాన్ని హ్రస్వంగా ఉచ్చరించినా కూడా, మహాప్రాణాన్ని ప్రాణం లేకుండా ఉచ్చరించినా కూడా నీకే దోషం అంటదు. ఆ భగవంతుడు నిన్ను మన్నిస్తాడు. ఎందుకు? నువ్వు చేసేది నిష్కామంగా మంచి పని కాబట్టి. నహి కళ్యాణకృత్ కచ్చిత్ దుర్గతిం తాత గచ్చతి అని భగవంతుడు ముందు 6వ అధ్యాయంలో చెప్పబోతాడు. మంచి పనులు చేసేవాడు ఎప్పుడు చెడిపోడు నాయన, వాడు దుర్గతి పాలు కాడు అని చెప్తాడు. కాబట్టి కొంచెము చేసినా కూడా అది నిన్ను మహాభయం నుండి కాపాడుతుంది అని భగవంతుడు చెప్తూ, ఆ తరువాత వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖాహ్యనంతాచ్చ బుద్ధయో వ్యవసాయినా. వ్యవసాయాత్మికమైనటువంటి యొక్క బుద్ధి ఒకే రకంగా ఉంటుంది. అంటే ఇవాళ భగవద్గీత చదువుతానంటే చదువుతాను, రేపు కూడా అదేవిధంగా వాడు ఆ నియమాన్ని పాటించడు. ఎందుకు? వాని బుద్ధి నిశ్చయాత్మకమైనటువంటి యొక్క బుద్ధి. నిశ్చయాత్మకం లేకపోతే ఆ బుద్ధి పలు తెరంగుల ఇవాళ నిర్ణయించుకుంటాడు, రేపు మళ్ళీ దాన్ని తృణీకరిస్తాడు. అనేక రకములుగా వాళ్ళ బుద్ధులు పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి అటువంటి బుద్ధి కాకుండా వ్యవసాయాత్మిక బుద్ధి నిశ్చయంగా, నిశ్చలంగా ఒకే విచారం మీద స్థిరపడి ఉంటుంది. కాబట్టి ఆ వ్యవసాయాత్మిక బుద్ధి వల్ల మనమందరం ఈ కర్మయోగాన్ని ఆచరించి ధన్యులం కావచ్చు. ఆ తరువాత కామాత్మాన స్వర్గపర యామిమాం పుష్పితాం వాచం ప్రవదంచ విపర్చితః వేదవాదరతా పార్థ నాణ్యదస్తి వాదినః. ఈ వేదవాదాలని అనేకమైనటువంటి యొక్క కామ్యకర్మలను బోధించేటువంటి యొక్క కర్మకాండనే, అంటే ఈ ఫలానా కర్మ చేస్తే ఫలానా ఫలితం వస్తుంది, లోకులందరూ కూడా
ఆ కోరికలతోనే మునిగి ఉన్నారు కాబట్టి చెప్పే వాళ్ళు కూడా వాళ్ళ యొక్క మాటలు బోధిక పువ్వులు వారిగా వినడానికి సొంపుగా ఉంటాయి. కానీ ఈ కోరికలతో మునిగి ఉన్న వాటికి ఈ కర్మ చేస్తే, ఈ యజ్ఞం చేస్తే ఈ ఫలితం వస్తుంది, ఆ యజ్ఞం చేస్తే ఆ ఫలితం వస్తుంది, ఆ విధంగా వివిధ కర్మలను వాళ్ళు మాటలు మోతిక పువ్వుల మాదిరిగా మధురంగా ఉంటాయి. వాళ్ళ మాటలకు లోబడి మనుషులందరూ కోరికలకు లోబడి ఆయా కర్మలను ఆచరిస్తూ ఉంటారు, కోరికలతో మునిగి ఉంటారు. కాబట్టి అటువంటి వారిని భగవంతుడు ఏమంటున్నాడంటే, కామాత్మాన స్వర్గపరాః జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. ఆ కోరికలకు చిక్కుకొని ప్రజలంతా మనం చూస్తూ ఉంటాము. ఆ వ్రతం చేస్తే ఈ కోరిక నెరవేరుతుంది, అక్కడ ఇంకో వ్రతం చేస్తే ఈ కోరిక నెరవేరుతుంది. ఈ లోకులంతా కోరికలకే మునిగి కోరికలకు వశీభూతులై ఉన్నారు. కాబట్టి అటువంటి మాటలే వారికి ఇంపుగా అనిపిస్తున్నాయి. అటువంటి యొక్క క్రియాకలాపాలే వాళ్ళు బహుళంగా ఎన్నో రకాలుగా ఆచరిస్తూ కోరికలలో మునిగి ఆచరిస్తుంటారు. అటువంటి వారికి నిశ్చయాత్మకమైనటువంటి యొక్క బుద్ధి కలగలేదు అర్జున అని. తర్వాత భోగైశ్వర్య ప్రసక్తానాం అంటే ఎప్పుడు ఈ ప్రపంచంలో బాగా సంపాదించాలి, అనుభవించాలి. ఇటువంటి యొక్క కోరికలో మునిగిన ఉన్నటువంటి వారికి నిశ్చయాత్మక బుద్ధి కలుగదు. అంటే భోగైశ్వర్య ప్రసక్తానాం తయా పవృత చేతసాం ఆ భోగైశ్వర్యాలనే గొప్పగా పొగడుతూ దానివల్ల వాళ్ళ యొక్క బుద్ధి నశించిపోతుంది. కాబట్టి వాళ్ళ మనస్సు ఆ భోగము ఐశ్వర్యము వాటి ద్వారా అపహరించబడింది. కాబట్టి వాళ్ళు నిత్యాత్మక బుద్ధి వాళ్ళు చేసుకోలేకపోతారు. భోగైశ్వర్య ప్రసక్తానాం తయా పహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే. అటువంటి వారికి అంటే ఎవరికైతే ఈ భోగాల మీద ఐశ్వర్యాల మీద అమితమైన కాంక్షలుండి ఎప్పుడు సంపాదించాలి, అనుభవించాలి అనేటువంటి కోరికలు కలిగి ఉంటారో అటువంటి వారికి భగవంతుని పొందాలి, ఈ సాధన చెయ్యాలి అనేటువంటి నిశ్చయాత్మక బుద్ధే కలగదు. భగవంతుని పొందడం ఇంకా రెండో మాట, ఆ తర్వాతి విషయం. ఆ పొందాలి, భగవంతుని యొక్క భక్తి చేయాలి అనేటువంటి యొక్క నిశ్చయాత్మక బుద్ధే వారికి కలగదు. ఎందువల్ల వారి బుద్ధి, వారి మనసు ఈ యొక్క భోగైశ్వర్యాలు అపహరించినాయి. అందువల్ల వాడు భగవంతుని పొందాలన్నటువంటి యొక్క నిర్ణయం కూడా తీసుకోలేకపోతాడని చెప్తూ భగవంతుడు తర్వాత ఈ వేదములో కూడా ఈ 3 గుణాలకు సంబంధించినటువంటి విషయాలే, అమితమైనటువంటి యొక్క కోరికలకు ఫలితాలు ఇటువంటి విషయాలే ఎక్కువగా చెప్పబడ్డాయి. కాబట్టి ఆ వేదాన్ని నిందించిందని భగవంతుడు వేదాన్ని ఒప్పుకోలేదని కొందరు అపోహలో ఉంటారు. కానీ భగవంతుడు అట్లా చెప్పలేదు. త్రైగుణ్య విషయా వేదా నిత్రైగుణ్యో భవార్జున. వేదములన్నీ కూడా ఎక్కువ భాగం ఈ 3 గుణాలకు సంబంధించినటువంటి విషయాలే చెప్పబడ్డాయి. కాబట్టి నీవు నిత్రైగుణ్యో అంటే గుణములు లేనివానిగా నీవు గుణాతీతునిగా అని భగవంతుడు చెప్తున్నాడు. మనము గమనించినట్లయితే ఇప్పుడు ఒక స్త్రీ అనేటువంటి అక్షరం ఉందండి. దాంట్లో సకారము, తకారము, రకారం ఈ 3 కలిస్తేనే స్త్రీ అయింది. అంటే దాని అర్థం ఏంటంటే సత్వగుణము, తమోగుణము, రజోగుణము ఈ 3 కలిగి ఉన్న వారంతా, మూటిలోనే మునిగే వారంతా స్త్రీలే అన్నట్టు. ఎవడైతే ఈ 3 గుణాలకు అతీతంగా ఉండేది అటువంటి యొక్క కళను ఎవడైతే నేర్చుకుంటాడో వాడు పురుషుడు. అంటే 3 గుణాలకు అతీతమైనటువంటి యొక్క స్థితిని ఎవడు పొందుతాడో వాడు పురుషుడు. అందుకే భగవద్గీతలో గుణత్రయ విభాగ యోగము 14వ అధ్యాయం వచ్చిన తర్వాత 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగం వచ్చింది. అందుకు 3 గుణాలకు అతీతమైనట్లయితే నీవు పురుషునివి, పురుషోత్తముని కాగలుగుతావని భగవంతుడు మనకు హెచ్చరిస్తున్నాడు. అందువల్లనే
త్రైగుణ్య విషయా వేద నిత్రైగుణ్యో భవ అర్జున నిర్ద్వంద్వో. ఈ ద్వంద్వలలో పడిపోకు, ద్వంద్వ విషయాలకు, ద్వంద్వానికి అతీతంగా ఉండే అనేటువంటి యొక్క విషయము భగవద్గీతలో ఎన్నో చోట్ల వస్తుంది. ఇది ఒక కళ. అంటే సుఖ దుఃఖాలలో, లాభ నష్టాలలో, మానవమానవులలో నీవు సమానంగా ఉండేటువంటి యొక్క కళను నేర్పేదే భగవద్గీత అని మనం గుర్తుంచుకోవాలి. కష్టాలు రావు, దుఃఖాలు రావు అనే విషయం లేదు. దుఃఖాలు మన ప్రారంధానుసారంగా తప్పనిసరిగా వస్తూనే ఉంటాయి. అయినా ఆ దుఃఖాల్లో కూడా నువ్వు సంతోషంగా ఉండేటువంటి యొక్క కళను వేదాంతము భగవద్గీత నేర్పుతుంది. అంతేగాని భగవద్గీత చదివారు వాళ్లకు కష్టాలే రావు, దుఃఖాలే రావు అనేటువంటి యొక్క ప్రసక్తి లేదు. మనం కూడా అప్పుడప్పుడు తెలియకుండా మూర్ఖులమై అనుకుంటుంటాము, ఆయన బాగా భక్తి చేస్తున్నాడు, భగవద్గీత చదువుతున్నాడు, అయినా ఆయనకి ఇన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయని మనం మూర్ఖంగా విచారిస్తుంటాము. అది తప్పు. ఆ పూర్వ ప్రారంధానుసారంగా వచ్చేటువంటి యొక్క దుఃఖాలు వస్తూనే ఉంటాయి. కానీ ఆ దుఃఖాలలో ప్రశాంత స్థితి, ప్రశాంతమైనటువంటి యొక్క మనస్సును పెట్టుకునేటువంటి యొక్క కళను ఈ భగవద్గీత వేదాంతం నేర్పుతుంది. అంతేగాని కష్టాలు రాకుండా, అంటే కష్టాలను అనుభవించి వాటిని ఓర్చుకొని అటువంటి శక్తి ప్రసాదిస్తుంది భగవద్గీత. అంతేగాని కష్టాలు రాకుండా ఉండటానికి వీల్లేదు. త్రైగుణ్య విషయ వేద నిత్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో. ఈ మూడు గుణాలను దాటి కూడా నువ్వు నిత్యసత్వమైనటువంటి ఒక గుణములో నీవు స్థిరముగా, నీవు సత్యనిష్ఠునిగా నిత్యసత్వములో నీ యొక్క బుద్ధిని నిలుపు అని భగవంతుడు చెప్తున్నారు. నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమాత్మవాన్. యోగక్షేమాల గురించి నీవు చింతించకు. తర్వాత 9వ అధ్యాయంలో భగవంతుడు నీ యొక్క యోగక్షేమాలను నేనే వహిస్తానని వాగ్దానం చేయబోతాడు. అందువల్ల నా యొక్క ఆస్తులు పాస్తులు ఏ విధంగా సంరక్షింపబడతాయి, నాకు లేనటువంటి యొక్క వస్తువులు ఏ విధంగా నాకు చేరుతాయి అనేటువంటి యొక్క చింతను వదులు నాయన, అదంతా నేను చూసుకుంటాను. నీకెప్పుడు ఏది అవసరమో, చంటి పిల్లకు పాలు అవసరము అనేది తల్లికి తెలుస్తుంది. ఆకలి అయినప్పుడు ఆ పిల్ల ఏడవక ముందే తల్లి పాలిస్తూ ఉంటుంది. ఆ విధంగా ఈ జీవులందరికీ ఏ అవసరాలున్నాయి, ఆకలి ఉన్నవానికి అన్నం పెట్టేది ఆ భగవంతుడే ఏర్పాటు చేస్తాడు. కాబట్టి యోగక్షేమాల చింత వదలి నన్ను భజించినట్లయితే నీవు తరిస్తావని భగవంతుడు మనకు అర్జునుని నిమిత్తంగా చేసుకొని మనందరికీ హెచ్చరిస్తున్నాడు. యావానర్థముదపానే సర్వత సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. ఏ విధంగా అయితే చిన్న చిన్న కాలువల ద్వారా దొరికేటువంటి యొక్క లాభము పెద్ద తటాకం, అంటే పెద్ద చెరువు ఉందనుకోండి, దానివల్ల మనకు ప్రాప్తిస్తుంది. అంటే చిన్న చిన్న సాధన ద్వారా లభించేటువంటి యొక్క లాభాలన్నీ కూడా ఆత్మజ్ఞానిలో సంపూర్ణంగా చేరిపోతాయి. ఆత్మజ్ఞానికి అవన్నీ కూడా లభిస్తాయి అనేటువంటి యొక్క ఉద్దేశాన్ని భగవంతుడు వ్యక్తీకరిస్తున్నాడు. చిన్న చిన్న సాధనల వల్ల వచ్చేటువంటి లాభాలన్నీ కూడా ఆ బ్రహ్మజ్ఞాని అయినటువంటి వానిలో ఆ కోరికల ఫలాలన్నీ కూడా లీనమైపోతాయి. అతనికి అన్నీ స్వతసిద్ధంగా లభిస్తాయని భగవంతుడు చెప్తున్నాడు. అందుకే ఈ యొక్క వచ్చేటువంటి యొక్క శ్లోకం చాలా ముఖ్యమైనది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూ మాతే సంగోత్వ కర్మని. అయ్యా, నీకు కర్మ చేయటందే అధికారం ఉంది, కానీ కర్మ ఫలం మీద అధికారం లేదు. అధికారం లేదంటే కర్మ చేయకుండా ఊకుండా అలానేటువంటి విషయం కాదు. కర్మ చేసే తీరాలే. ఫలం మీద ఆశ లేనప్పుడు మరి నేను కర్మ ఎందుకు చేయాలి అనేటువంటి భావం మనకు వస్తుంది. కాబట్టి ఫలం సంగతి ఆ భగవంతుడే చూసుకుంటున్నాడు. కాకపోతే నువ్వు ఫలం మీద ఆశ లేకున్నా కూడా కర్మ చేసే తీరాలే. కర్మఫలంతో జోక్యం ఎప్పుడు పెట్టుకోకు. ఎందుకంటే కర్మఫలం జోక్యము, కర్మఫలం మీద అధికారం నీకు లేదు. కాబట్టి ఆ కర్మకు
ఏ ఫలితం ఇవ్వాలన్నటువంటిది భగవంతుని చేతిలో ఉంది కాబట్టి నీవు కర్మ చేస్తూ పో. అందుకే కర్ణేమే సావధాన్ హోనేమే సంతుష్టురైనా చాయి అని రామ్ సుఖ్దాస్ జీ మహారాజ్ చెప్తూ ఉంటారు. చేసేటప్పుడే నీ ఏ కర్మ అయినా సావధానంగా జాగ్రత్తగా చేయాలి. సరే నువ్వు చేసిన తర్వాత ఏదైనా జరిగిందనుకో, జరిగిన తర్వాత చింతిస్తూ కూర్చోరాదు. ఎందుకంటే అది అయిపోయింది, దాని యొక్క ఫలితం వచ్చేసింది. ఇప్పుడు నువ్వు చింతించి లాభం లేదు. ఎందుకంటే ఒకవేళ గడిచిన ఒక హాని నీకు సంభవించిందనుకో, ఆ హాని గురించి నువ్వు విచారిస్తూ దుఃఖించినట్లయితే ఇంకొక హానిని కూడా నా దగ్గర రమ్మని ఆహ్వానించినట్లయిపోతాట. అందుకొరకే హిందీలో ఒక మహాత్ముడు చెప్పిందిగా అంటే, జో హాని హో చుకా హై ఉస్కే లియే చింతా కర్నా దూసరా హానికు ఆమంత్రణ దేనా హై. ఏ హాని అయితే జరిగిపోయిందో దాని గురించి నీవు చింతిస్తూ కూర్చున్నట్లయితే ఇంకొక హానిని కూడా, ఇంకొక నష్టాన్ని కూడా ఆహ్వానించినట్లు అయిపోతుంది. కాబట్టి ఏది జరిగిందో దాన్ని వదిలేసేయి, జరగాల్సింది జరిగింది అని ఆ యొక్క చింతను వదిలి మళ్ళీ పురోగమిస్తూ నువ్వు కర్మలను చేస్తూ పో. ఆ కర్మ ఎందే నీకు అధికారం ఉంది, కానీ కర్మఫలం మీద లేదని భగవంతుడు చెప్తున్నాడు. ఆ తర్వాత యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్వా ధనంజయ సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఎంతటి రత్నాల వంటి శ్లోకాలు భగవంతుడు చెప్తున్నారు చూడండి. యోగస్థ కురు కర్మాణి, యోగములో ఆత్మయందు స్థిరబుద్ధి కలిగి నువ్వు కర్మలను చేయు. ఈ విషయంలో రామకృష్ణ పరమహంసల వారు ఒక ఉదాహరణ చెప్పేవారు. మనం కానీ అన్నం వడ్డించేటప్పుడు మన చేతులకు నూనె రాసుకొని అన్నం వడ్డించినట్లయితే మన చేతులకు ఒక్క మెతుకు కూడా, ఒక్క అన్నము తునక కూడా అంటదు. అటు కాకుండా నువ్వు డైరెక్ట్గా అన్నాన్ని వడ్డించడానికి, చేతులతో వడ్డించడానికి ప్రయత్నిస్తే మొత్తం నీ చేతులన్నీ మెతుకులే, చేతులంతా అన్నమే అయిపోతుంది. ఆ విధంగా నీవు ఆత్మయందు స్థిరబుద్ధి కలిగి ఎన్ని కర్మలు చేసినా, ఏ విధంగా అయితే నూనె రాసుకొని మనం అన్నం వడ్డించినట్లయితే మన చేతులకు ఒక్క మెతుకు కూడా అంటదో, ఆ విధంగా యోగస్థ కురు కర్మ అని యోగంలో ఉండి, అంటే నీ ఆత్మయందు స్థిరంగా నీ మనసును పెట్టి ఈ కర్మలను చేసినట్టయితే, కర్మలు చేస్తే ఏమవుతుంది? యోగస్థ కురు కర్మాని సంగం త్యక్వా ధనంజయ. ఆ యొక్క కర్మలతో ఉన్నటువంటి యొక్క సంఘాన్ని, అటాచ్మెంట్ను, ఆ సంబంధాన్ని వదులు. నేను చేస్తున్నాను, నాకు ఇంత ఫలితం కావాలి అనేటువంటి యొక్క సంఘభావం ఏదైతే ఉందో దాన్ని వదులు అర్జున అంటుంటాడు. యోగస్థ కురు కర్మాని సంగం త్యక్వా ధనంజయ సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. నువ్వు చేసేటువంటి యొక్క కర్మకు ఫలితము సిద్ధించినా కూడా, సిద్ధింపకపోయినా కూడా సమంగా ఉండు. సమానమైన భావంతో నీ మనసును పెట్టుకో. సిద్ధించినా సమంగానే ఉండు, ఉబ్బిపోకు. సిద్ధించకపోయినా కూడా కునిగిపోకు. నీ మనస్సును సమభావంతో పెట్టుకోనాయన. అట్లు పెట్టుకున్నట్లయితే సిద్ధ్యో సమో భూత్వా, దాన్నే సమత్వం యోగ ఉచ్యతే. భగవద్గీతలో సమత్వాన్నే యోగంగా భగవంతుడు మళ్ళీ మళ్ళీ చెప్పబడతాడు. పతంజలి మహర్షి చెప్పిన ప్రకారంగా చిత్తవృత్తి నిరోధాన్ని యోగం అని భగవంతుడు ఇక్కడ చెప్పలేదు. సుఖ దుఃఖాలలో, లాభ నష్టాలలో, జయాపజయాలలో, మానాలలో సమంగా ఉండేటువంటి యొక్క ఏ కళ అయితే ఉందో దాన్నే యోగం అంటారు నాయన అని భగవంతుడు తీర్మానించి చెప్తున్నాడు. ఆ తర్వాత దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్చ కృపణా ఫలహేతవ. ఈ నిష్కామ కర్మయోగం కంటే, అంటే ఏ కోరికలు లేకుండా కర్మలను ఆచరించే దానికంటే కోరికలతో ఆచరించేటువంటి యొక్క కర్మలు ఏవైతే ఉన్నాయో అవి చాలా నికృష్టమైనవి, అవి హేయమైనవి అని భగవంతుడు చెప్తున్నాడు. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్చ. నువ్వు అటువంటి యొక్క బుద్ధియోగాన్ని, అటువంటి యొక్క నిష్కామ కర్మని ఆచరించు. కోరికలతో కూడుకున్నటువంటి వారు దీనులు, వాళ్ళు బెచారగాళ్ళు,
వాళ్ళు ఎప్పుడూ ఫలితం మీదనే ఆశ పెట్టుకుంటారు. కాబట్టి ఆ ఫలితాన్ని ఆశించేటువంటి వారు దీనులని చెప్తున్నాడు. ఎందుకంటే కోరికలు లేకుండా కర్మఫలాన్ని ఆశించకుండా ఎవడైతే ఈ భక్తిని చేస్తాడో, ఈ కర్మను ఆచరిస్తాడో అటువంటి వారికి భగవంతుడే రుణపడిపోతాడు. అటువంటి ఒక ఘటన బృందావనంలో ఒక 100-150 మంది ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క భజన చేస్తూ వాళ్ళు గడుపుతున్నారు. అయితే ఆ శ్రీకృష్ణ పరమాత్మ ప్రత్యక్షమై అందరికీ దర్శనమిచ్చినాడంట. అయితే ఆ 150 మంది లోపల ఒక వ్యక్తికి మాత్రము దర్శనము ఇవ్వలే. అతని పక్కపొన్న కూర్చున్నటువంటి వాడే అంటాడు, కృష్ణ పరమాత్మ దర్శించు నాయన అంటే ఇతను కనబడతలేదు అన్నట్టు. అరే నాకు దర్శనం ఇస్తలేడు, నాకు కనబడతలేదు నాయన అని ఆయనకి చెప్తారు. 3 రోజులుగా అందరికీ దర్శనం ఇచ్చినాడు కృష్ణ పరమాత్మ, కానీ ఈ వ్యక్తికి కనబడండి ఎవరు. అప్పుడు 3 రోజులు గడిచిపోయింది. ఇక అందరికీ దర్శనం ఇచ్చినాడు భగవంతుడు. ఇక మరి నా కొరకు ఎప్పుడు దర్శనం ఇస్తాడు, ఇక నా బ్రతుకెందుకు, నా బ్రతుకే దండుగా అని ఆయన భావించి తెల్లవారి 3 రోజుల తర్వాత నేను ఈ యమునా నదిలో పడి ప్రాణత్యాగం చేస్తాను, ఇక నాకు మళ్ళీ ప్రత్యేకంగా భగవంతుడు దర్శనం ఎందుకు ఇస్తాడు, అందువల్ల నా జన్మ వ్యర్థము, ఈ శరీరం చాలిస్తాను అని ఆ యమునా నదిలో పడి చనిపోదామని పోతూ ఉంటే దారిలో కొంత దూరంలో, ఒక ఫర్లాంగ్ దూరంలో ఒక చెట్టు కింద ఒక కుష్ఠవ్యాధి వ్యక్తి పడుకొని ఉంటే అతని స్వప్నంలో భగవంతుడు పోయి, నాయన ఈ దారి వెంబడి ఒక వ్యక్తి 5-6 నిమిషాల తర్వాత రాబోతాడు, నీవు ఆ వ్యక్తి పాదాల మీద పడి నా యొక్క ఈ వ్యాధిని మాన్పుమని ప్రార్థిస్తే ఆ వ్యక్తి నీ యొక్క ఈ కుష్ఠవ్యాధిని మాన్పుతాడు నాయన అని చెప్పి ఆ కలలో అంతర్ధానం అయిపోయినాడు భగవంతుడు. అప్పుడు ఆ కుష్ఠరోగి వెంటనే దిగ్గుల లేచి కూర్చున్నాడు. ఏ మహానుభావుడు ఈ దారి పడి వస్తాడు అని చూస్తూ ఉన్నాడు. అంత లోపల ఈ యమునా నదిలో పడి చనిపోతానని పోయేటువంటి యొక్క వ్యక్తి ఆయనకు కనపడ్డాడు. కనపడిన వెంటనే ఆ కుష్ఠవ్యాధి ఆ రోగి ఆయన పాదాల మీద పడి, స్వామి నాకు ఈ కుష్ఠరోగాన్ని మాన్పు అని ప్రార్థిస్తాడు. అప్పుడు ఓ నాయనో, నేనే భగవంతుడు 3 రోజులుగా అందరికీ దర్శనం ఇచ్చినాడు, నాకు దర్శనం ఇవ్వలేదు, మరి ఇక నా బ్రతుకెందుకని నేనే ఈ యమునా నదిలో పడి చనిపోతాను అని పోతున్నాను నాయన, నీ యొక్క వ్యాధి మాన్పే శక్తి నాకెక్కడుంది నాయన అని ఆయన చెప్తాడు. అయినా కూడా భగవంతుడు చెప్పినాడు కదా, అందువల్ల అతని పాదాలు విడవకుండా అట్టే పట్టుకొని ఆ వ్యక్తి అంటుండు కదా, అంటే స్వామి మీకు మాన్పే శక్తి లేకున్నా కూడా కనీసం మీరు నోటి నుండిగా నీ యొక్క ఈ కుష్ఠవ్యాధి మానుగాక అని అనండి అయ్యా అని బ్రతిలాడతాడు. అప్పుడు ఆ శక్తి నాకు లేనిది నేను ఏ విధంగా అనాలని కూడా ఆయన చెప్పినా కూడా అతడు పాదాలు విడవకుండా ఉండేసరికి అప్పుడు ఇక విధి లేక ఆ వ్యక్తి నీ యొక్క కుష్ఠవ్యాధి మానుగాక అని అంటాడన్నాడు. అనేసరికి ఆ యొక్క కుష్ఠవ్యాధి వ్యక్తికి మొత్తం కుష్ఠవ్యాధి నయమైపోయి మన మాదిరిగా కాళ్ళు చేతులన్నీ బాగా ఆరోగ్యంగా తయారైపోయినాడు. అది చూసేసరికి ఆ వ్యక్తికి చాలా ఆశ్చర్యం అయిపోయింది. అరే 3 రోజులుగా అందరికీ దర్శనం ఇచ్చినాడు భగవంతుడు, నాకు దర్శనం ఇవ్వలేదు, మరి నేను ఆత్మహత్య చేసుకుంటామని యమునా నదిలో పడి చస్తానని పోతుంటే నా ద్వారా ఇటువంటి విచిత్రమైన సంఘటన కల్పించినాడు, మరి ఇది ఏమో రహస్యం ఉంది, ఇక నేను ఇవాళ చావను, చూద్దాం రేపు గిట్ట చచ్చేది అని మళ్ళీ వాపసు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఆ కృష్ణ విగ్రహం దగ్గర తల కొట్టుకుంటూ, నాయన భగవంతా 3 రోజులుగా వాళ్ళందరికీ దర్శనం ఇచ్చినావు, నాకెప్పుడు దర్శనం ఇస్తావు, మరి నేను చస్తామని పోతూ ఉంటే ఈ విచిత్ర సంఘటన ఎట్లు జరిగింది అని తల పగలు కొట్టుకుంటూ ఆ కృష్ణ విగ్రహం ద్వారా దగ్గర ప్రార్థిస్తే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమయ్యేసరికి ఆ భక్తుడు అడుగుతాడు కదా, అంటే స్వామి మరి అందరికీ దర్శనం ఇచ్చినప్పుడే నాకు దర్శనం ఇస్తే సరిపోతుంది కదా, ఇప్పుడు మరి అప్పుడు దర్శనం ఇవ్వకుండా మరి ఇప్పుడు ఎందుకు దర్శనం ఇస్తున్నారు స్వామి అని ఆ పరమాత్మను ప్రశ్నిస్తే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు కదంటే, నాయన నీవు జీవితాంతము భక్తి చేసినావు, ఎన్నడూ కూడా నన్ను ఏ కోరిక కోరలేదు, నీ కోరికను నేను తీర్చలేదు,
అన్నప్పుడు నేను ఏ ముఖం ద్వారా నేను ప్రత్యక్షం కావాలి, నా ముఖాన్ని నీకు ఏ విధంగా చూపించాలి అని నేను చూపించలేదు నాయన. ఇప్పుడు నీ కొరకు కాకుండా వేరే వ్యక్తి కొరకైనా నీవు ఆ కుష్ఠవ్యాధి మానుగాక అని ప్రార్థించినావు కాబట్టి వాని వ్యాధి మాన్పినాను. ఇప్పుడు నాకు ముఖం వచ్చింది నీకు ప్రత్యక్షమయ్యేందుకు అని భగవంతుడు చెప్పినాడు. కాబట్టి అందువల్ల మనం కూడా ఎవరికైనా ఒక 10,000 20,000 1,00,000 రూపాయలు ఇచ్చేది ఉంటే మనము వారి దారిబడి వారి వాడకట్టుకే పోము. ఎందుకు పోతే ఆయన అడుగుతాడు, మనం ఆయన బాకి తీర్చినప్పుడు మనకు ముఖం ఉంటుంది అని వేరే సందుగా గుండా మనం వెళ్ళిపోతుంటాము. ఆ వ్యక్తి ఎక్కడొచ్చి మనకు ఎదురవుతాడో అని భయపడుతూ ఉంటాము. ఎందుకు, అతనికి బాకీ మనం ఉన్నాం కాబట్టి ఆ బాకీ తీర్చిన తర్వాత ఇక మనకు భయం ఉండదు. ఆ విధంగా భగవంతుడు అంటున్నాడు, నేను నీకు రుణగ్రస్తుని అయిపోయినాను నాయన, నువ్వు జీవితాంతం భక్తి చేసినావు, ఏనాడు ఏమి కోరలేదు అన్నప్పుడు నువ్వు ఏ కోరిక నీది తీర్చినప్పుడు నేను నీ ఏ ముఖం పెట్టుకొని నీకు ప్రత్యక్షం కావాలి, నా ముఖము చూపించడానికే నాకు అర్హత లేకుండా ఉండింది. కానీ ఇప్పుడు నువ్వు నీ కొరకు కాకుండా కూడా ఆ కుష్ఠవ్యాధి వాని కొరకు నువ్వు ప్రార్థించినావు కాబట్టి ఇప్పుడు నీ కోరిక తీర్చి నీకు ముఖము చూపించేటువంటి యొక్క అర్హత లభించింది. అందువల్ల ఇప్పుడు ప్రత్యక్షమైనానని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినాడు. కాబట్టి అంటే భగవంతుని దృష్టిలో కోరికలు లేకుండా కోరకుండా చేసేటువంటి యొక్క భక్తి ఎంత ఉన్నతమైందో మనం గుర్తుంచుకోవాలి. అందువల్ల చిన్న చిన్న కోరికలు కోరి అవి ఎన్నాళ్ళు ఉంటుంటాయి, ఇళ్ళు వాకిళ్ళు ఎన్నాళ్ళు ఉంటున్నాయి. ఇవన్నీ కూడా విడిచిపెట్టి చనిపోయిన వారిని మనం ఎందరిని చూస్తలేము. అందువల్ల శాశ్వతంగా అంటే ఏ విధంగా నీవు కోరినట్టయితే ఆ కోరిక నీది భగవంతుడు నెరవేరుస్తాడు. ఎందరెన్ని విధంబుల ఈసుగొల్తురు అందరికన్ని విధంబుల నాతడిచ్చు, ఏది గోరిన వారికది ఇనిచ్చు, ఏది గోరని సుజ్ఞానికిచ్చు ముక్తి. అంటే ఏ వస్తువు అయితే నీవు కోరుతావో ఆ వస్తువు నీకు ఆయన ప్రసాదిస్తాడు. అంతేగాని తనను తాను మాత్రం అర్పించుకోడు, ముక్తిని ఇవ్వడు. అంటే ఏమి కోరినటువంటి వాడు భక్తుడు ఎవరైతే ఉంటాడో అతనికి తనను తానే ఆ భగవంతుడు అర్పించుకుంటాడు. కాబట్టి భక్త మేరా మకుటమని మై భక్తం కా దాస్ అహం భక్త పరాధీన అని భగవంతుడు అంబరీషోపాఖ్యానంలో చెప్పినాడు. కాబట్టి భగవంతుడు నేను భక్తుల ఆధీనంలో ఉంటానని చెప్పినాడు. కాబట్టి ఎటువంటి భక్తుల ఆధీనంలో, ఏ కోరిక లేకుండా నా యొక్క భక్తి చేసేటువంటి యొక్క భక్తుల ఆధీనంలో నేను ఉంటానని చెప్పినాడు. కాబట్టి ఆ విధంగా నిష్కామంగా భక్తి చేసినట్లయితే మనం భగవంతుని దృష్టిలో ఎంతో ఉన్నతమైనటువంటి యొక్క స్థితిని సంపాదించగలుగుతాము. అందువల్ల దూరేణఖ్యవరం కర్మ బుద్ధియోగా ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్చ కృపణా ఫలహేతవ. ఈ ఫలాన్ని ఎప్పుడు ఆశించేవారు దీనులు, వారు బెచారగాళ్ళు అని భగవంతుడు చెప్తున్నారు. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే సత్మాద్యోగాయ యుజ్యస్వ యోగ కర్మ సుకౌశలం. అందువల్ల నీవు ఈ బుద్ధి యోగాన్ని ఆశ్రయించి ఈ కర్మయోగాన్ని నిష్కామకర యోగాన్ని ఆచరించి నీవు సుకృత దుష్కృతాలను వదిలేయి. అంటే పాపము అంటదు, నీకు పుణ్యము అంటదు. ఈ రెండింటికి అతీతమైన నీవు కోరికలు లేకుండా ఈ కర్మయోగాన్ని ఆచరించినట్లయితే అది కౌశలము. అంటే కర్మల్లో ఉన్నటువంటి ఒక కుశలత టెక్నిక్ ఏంటంటే ఆ ఫలితాలను ఆశించకుండా సిద్ధించకపోయినా సమభావం కలిగి కర్మ చేయడమే ఈ బుద్ధి కుశలత అని భగవంతుడు చెప్తున్నాడు. ఏది బుద్ధి కుశలత అంటే యోగ కర్మ సుకౌశలం, అదే కర్మలో ఉన్నటువంటి యొక్క కౌశల్యము. ఎప్పుడు నీవు నిష్కామంగా కోరికలు లేకుండా కర్మలు చేసి ఆ కోరికలు సిద్ధించినా కూడా సిద్ధించకపోయినా కూడా సమభావంతో నీవు ఉన్నట్లయితే అదే కర్మల్లో ఉన్నటువంటి యొక్క కౌశల్యము అని భగవంతుడు చెప్తున్నాడు. కాబట్టి అటువంటి యొక్క కుశలతను, అటువంటి యొక్క కౌశల్యాన్ని మనం సంపాదించాలి. అటువంటి కర్మల్ని నిష్కామంగా మనం ఆచరించాలని భగవంతుడు అర్జునుడి నిమిత్తంగా
మనందరికీ బోధిస్తున్నాడు. కర్మజం బుద్ధియుక్తాకి ఫలం త్యక్వా మనీషినః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చంత్యనామయం. ఆ విధంగా కర్మలను ఆచరించేవాడు ఎవడైతే ఫలితాన్ని వదలి కర్మలను ఉంటాడో అటువంటి వాడు ఈ జన్మ మరణం అనేటువంటి యొక్క బంధాల నుండి విడిపడి ఆ భగవంతున్నే పొందుతాడు, ఆ ఆత్మస్థితినే పొందుతాడని భగవంతుడు మళ్ళీ అంటే ఎందుకు ఈ యొక్క వేదాంత విచారంలో మళ్ళీ చెప్పిన విషయాన్నే చెప్తా ఉంటారంటే అంత సులువుగా అది మన మనసుకు పట్టుకోదు. కాబట్టి నానా జన్మలుగా కోట్ల జన్మలుగా మనకు ఈ సంసార పంకిలము, సంసారం అనేటువంటి యొక్క బురద మనసుకు అంటుకొని ఉంది కాబట్టి అది సామాన్యంగా వదలదు. కాబట్టి పదే నీకు అటువంటి విషయాలను చెప్పినప్పుడు నీ మనసుకు నిశ్చయాత్మక బుద్ధి కలుగుతుంది. కాబట్టి పదే గురువులు, శాస్త్రాలు, మహాత్ములు, శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఆ విధంగా శృణు అనుకుంటూ ఎన్నోసార్లు చెప్తూ ఉంటాడు. వినవయ్యా అంటూ చెప్పిన విషయాన్నే మళ్ళీ చెప్తుంటాడు. ఎందుకంటే ఈ వేదాంత విషయాలు అంత సులువుగా మనసుకు పట్టవు. యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శృతస్య చ. ఎప్పుడైతే నీ యొక్క బుద్ధి ఈ పాప పంకిలం నుండి పైకి లేస్తుందో, యదా తే మోహకలిలం, మోహం అనేటువంటి యొక్క బురద నుండి నీ యొక్క బుద్ధి అతీతమైనటువంటి యొక్క స్థితికి ఎదుగుతుందో అప్పుడు యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం, అప్పుడు నీకు నిజమైనటువంటి యొక్క వైరాగ్యం కలిగి వినని విషయముల యందు, వినబోయే విషయముల యందు నీకు విరక్తి కలుగుతుంది. శ్రోతవ్యస్య శృతస్య చ. ఇక విన్న విషయాల మీద కూడా నీకు విరక్తి కలుగుతుంది, ఇక వినబోయే విషయాల మీద కూడా నీకు విరక్తి కలుగుతుంది. అటువంటి యొక్క ఆ మోహం అనేటువంటి యొక్క బురద నుండి, ఆ కల్లిరము నుండి నీ యొక్క బుద్ధి అతీతమైనప్పుడు నీవు ఇక వినదలుచుకునేటువంటి విషయాలు కానీ వినటువంటి యొక్క విషయాలు కానీ అవన్నిటి మీద కూడా నీకు వైరాగ్యం కలుగుతుందని భగవంతుడు చెప్తున్నాడు. కాబట్టి శృతి విప్రతిపన్నాతే యథాస్తాశ్చతి నిశ్చల సమాధావచలా బుద్ధి తదా యోగమవాప్ససి. ఎందరో ఎన్నెన్నో రకాలుగా ఆ శృతులలో ఉన్నటువంటి యొక్క విషయాలను వాళ్లకు ప్రమాణాలుగా తీసుకొని ఎన్నో రకాలుగా ఈ గురువులు కానీ శాస్త్రాలు కానీ బోధిస్తున్నాయి. కాబట్టి ఆ శాస్త్రారణ్యం అనే దాంట్లో నీ మనసు చిక్కుకొనక దాని నుండి నువ్వు బయటకు వచ్చినట్లయితే శృతి విప్రతిపన్నాతే యథాస్తాశ్చతి నిశ్చల, ఆ యొక్క శాస్త్రవాక్యాల నుండి నువ్వు శాస్త్రారణ్యంలో పడకుండా అక్కడ కాట కలవకుండా నీ మనస్సును ఎప్పుడైతే నువ్వు స్థిరంగా చేసుకుంటావో అప్పుడు నీ యొక్క బుద్ధి స్థిరపడుతుంది, నీవు స్థితప్రజ్ఞుడవుతావు అని భగవంతుడు చెప్పినాడు. అప్పుడు భగవంతుణ్ణి అర్జునుడు ఆ స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, స్థితప్రజ్ఞుడు ఎట్లు గుర్తుంటాడు, ఎట్లు వ్యవహారం చేస్తాడు అని భగవంతుని ప్రశ్నిస్తున్నాడు. ఈ యొక్క ప్రకరణం ఎట్లాంటిదంటే మహత్తరమైనటువంటి యొక్క ఈ 18 శ్లోకాలు వినోబాబావే గారు ఒక పుస్తకాన్ని రచించినారు. పూజ్య గురువులు గండి శ్రీరామకృష్ణానంద స్వాముల వారు కూడా స్థితప్రజ్ఞ వైభవం అనేటువంటి ఒక గ్రంథాన్ని రచించినారు. ఈ 18 శ్లోకాలకు ఇంత దొడ్డ గ్రంథం రాసినారు. అందువల్ల ఆయన స్వయంగా చెప్పిన మాట లేదంటే నేను స్వయంగా ఎన్నో గ్రంథాలు రాసినాను, కానీ నాకు నచ్చినటువంటి ఇష్టమైనటువంటి కృష్ణత్తు భగవాన్ స్వయం అనే ఒక చిన్న గ్రంథము మరియు ఈ స్థితప్రజ్ఞ వైభవం అనేటువంటి ఒక గ్రంథము నాకు చాలా నచ్చినాయి అని ఆయన స్వయంగా చెప్పినాడు. కాబట్టి అటువంటి యొక్క మహత్తరమైనటువంటి యొక్క ఘట్టము ఇప్పుడు స్థితప్రజ్ఞ వైభవంలోకి మనం ప్రవేశిస్తాము. అర్జునుడు అడుగుతున్నాడు, స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితదీ కిం ప్రభాసేత కిమాసీత వ్రజేత కిం. అయ్యా, మరి ఆ స్థితప్రజ్ఞుడు ఏ విధంగా వ్యవహరిస్తాడు, ఏ విధంగా కూర్చుంటాడు, ఏ విధంగా ఈ విషయాలను అనుభవిస్తాడు అనేటువంటి యొక్క విషయాన్ని ఆ భగవంతుని అర్జునుడు మనందరి తరఫున మనందరికీ ఆ స్థితప్రజ్ఞ లక్షణాలు మనమందరం తెలుసుకునేట్లుగా
భగవంతుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. దానికి సమాధానంగా భగవంతుడు స్థితప్రజ్ఞ వైభవాన్ని 18 శ్లోకాలలో వర్ణించి మనందరినీ పునీతులు చేయబోతాడు. మొట్టమొదటి శ్లోకంలోనే మొత్తం ఆ యొక్క స్థితప్రజ్ఞ వైభవం యొక్క స్థారాన్నంతా నింపి ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. అంటే మనసులో ఉన్నటువంటి యొక్క అన్ని కోరికలను సర్వాన్ మనోగతాన్ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ మనోగతాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. మనసులో ఉన్నటువంటి యొక్క అన్ని కోరికలను వదిలి, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆత్మలో మనలో ఈ కోరికలు లేవు, మన మనసులలో ఉన్నాయి. కాబట్టి మనసులో ఉన్నటువంటి యొక్క కోరికలన్నింటినీ తీరా వదిలి ఆత్మన్యేవాత్మనా తుష్టః, నీ ఆత్మలోనే నీవు తృప్తి చెందినట్లయితే అటువంటి వాడు స్థితప్రజ్ఞుని చెప్పబడుతాడు అర్జున అని చెప్తున్నారు. అంటే ఈ విషయం చాలా కఠినమైంది కాబట్టి ఈ విషయము ఇతరులకు అర్థం కానటువంటిది. ఎందుకంటే ఇప్పుడు నీ మనసులో కోరికలు ఉన్నాయా లేవా అని నేను తెలుసుకోవడం కష్టం. నీవు ఆత్మయందే స్థిరంగా ఉన్నవా లేదా అనేటువంటి విషయాన్ని ఇతరులకు ఇది సంసవేద్య, అంటే నీకే తెలిసేటువంటి యొక్క విషయం, అంతేగాని ఇతరులకు తెలిసేటువంటి విషయం కాదు. కావున కొంచెం దిగి వచ్చి భగవంతుడు ఆ విధంగా ఆత్మయందే తృప్తి కలిగి ఉండేటువంటి వాడు, కోరికలన్నీ తీరా వదిలినటువంటి వాడు ఏ విధంగా ఉంటాడో, ప్రజలకు ఏ విధంగా గోచరిస్తాడనేటువంటి విషయాన్ని తర్వాత శ్లోకంలో చెప్తున్నాడు. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగ భయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. నాయనా, ఆ స్థితప్రజ్ఞుడు ఏ విధంగా ఉంటాడంటే దుఃఖేష్వనుద్విగ్నమనాః, ఎంత పెద్ద దుఃఖం వచ్చినా కూడా వాని యొక్క మనస్సు ఉద్విగ్నానికి గురి కాదు, వాని మనస్సులో కలకలం అనేది ఉండదు. అంతేకాకుండా సుఖేషు విగతత్వ, ఎన్ని పెద్ద సుఖాలు సంపదలు వైభవాలు వచ్చినా కూడా ఆ వైభవాలతోటి వాడు స్పృహ చెందడు, వాడు స్పృహ లేకుండా ఉంటాడు. అంటే ఎంత పెద్ద ధనం వచ్చినా కూడా, ఎంత పెద్ద వైభవాలు సుఖాలు భోగాలు వానికి వచ్చినా కూడా వాడు స్పృహ లేకుండా ఉంటాడు. స్పృహ లేకుండా ఆ సుఖాలను అనుభవిస్తాడు. నేను అనుభవిస్తున్నాను, నేను తిని చేపుతున్నాను అనేటువంటి యొక్క అహం భోగి అహం సుఖి అనేటువంటి యొక్క భావాలు 16వ అధ్యాయంలో రాక్షస గుణం ఉన్నటువంటి వాళ్లకు ఉంటాయని భగవంతుడు చెప్పబోతాడు. అటువంటి యొక్క భావాలు స్థితప్రజ్ఞలో ఉండవు. ఎన్ని సుఖాలు వచ్చినా ఎన్ని భోగాలు వచ్చినా స్పృహ లేకుండా వాటిని అనుభవిస్తాడు. మరి ఎంత పెద్ద దుఃఖం వచ్చినా కూడా వాని మనస్సు ఉద్విగ్నానికి గురి కాదు. అటువంటి వానిలో వీతరాగ భయ క్రోధ, రాగము కానీ భయము కానీ క్రోధము కానీ వానిలో ఉండయి. అటువంటి వాన్నే స్థితధీర్మునిరుచ్యతే. అటువంటి వాణ్ణి ముని, వాడే స్థితప్రజ్ఞుడు, వాని బుద్ధి స్థిరపడ్డదని భగవంతుడు ఇతరులకు కనిపించేటువంటి యొక్క వాని బుద్ధి స్థిరంగా ఉందా లేదా అనేది వానికి పరిస్థితులు ఎదురైనప్పుడు, వ్యతిరేక పరిస్థితులు సంభవించినప్పుడు మనకు గుర్తుకొస్తుంది. మనం ఏర్పాటు చేయవచ్చు వాడు స్థితప్రజ్ఞుడా కాదా అనేది. ఇది ఇతరులకు తెలిసేటువంటి యొక్క విషయం అన్నట్టు. మాటలు బాగా చెప్తూ వ్యవహారంలో ఏమి ఆచరించకుండా ఉండేటువంటి యొక్క వాని లక్షణము వానికి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు మనం గుర్తించవచ్చు. కేవలం ఆచరణలో లేనటువంటి జ్ఞానం ఎట్లుంటుందంటే, ఒక భార్యాభర్తలు ఇద్దరు పడుకున్నారట. పడుకున్న తర్వాత రాత్రి 11-12 గంటలు అయిపోయిన తర్వాత ఏదో శబ్దం వస్తుంటే ఆ అమ్మగారు భర్తను లేపిందట. అయ్యా ఏదో శబ్దం వస్తుంది, జర కొంచెం చూడండి అని అనింది. ఆ అయ్యగారు కుంభకర్ణుడు అంటున్నాడు, నాకు తెలుసు అంటాడు. తర్వాత కొంచెంసేపటికి ఎవరో దొంగ ఆ గోడను తవ్వుతూ ఆ రంధ్రం పెద్దగా తయారు చేసి ఆ రంధ్రం నుండి లోపలికి ప్రవేశించాడు. అయ్యో ఎవరో దొంగ ప్రవేశిస్తున్నారయ్యా, కొంచెం చూడు, నేను శబ్దం వస్తుందంటే మీరు చూడకపోతే దొంగ రానే వచ్చిండు ఇంట్లోకి అని మళ్ళీ చెప్తుంది భర్తకు.
అప్పుడు కూడా వాడు ఏమంటున్నా అంటే నాకు తెలుసులేవే పడుకో అని అంటాడు. ఆ తర్వాత వాడు కపాటు సూట్ కేసులు అన్నీ తీసి ధనము అది ఇది అన్నీ బట్టలు ఇట్టలన్నీ బంగారం అన్నీ సో వాడు తీసుకొచ్చుకున్నటువంటి యొక్క సంచిలో పెట్టుకుంటున్నాడు. అయ్యా దొంగ అన్ని సామాన్లు డబ్బులు గిబ్బులు బంగారం అంతా వాడిని సంచిలో పెట్టుకుంటాను. లేవు అయ్యా లేవు అని చెప్తుంది. మళ్ళీ లేపినా కూడా మళ్ళీ వాడు అంటున్నాడు నాకు తెలుసులేవే అంటున్నాడు. అయ్యో వాడు వెళ్ళిపోతున్నాడయ్యా సంచిలో అన్ని పెట్టుకొని పోతుండు అంటే కూడా నాకు తెలుసులేవే పండుకో అంటాడు. అప్పుడు అంటాడు నీ తెలివి మండిపోను, ఎందుకు అక్కడికి వచ్చింది ఆ తెలివి అంటే అటువంటి జ్ఞానము దేనికి అక్కర్రాదు అన్నట్టు. అంటే ఆచరణలో లేనటువంటి ఒక జ్ఞానము ఎందుకు కొరగాదు. వాడు ఏ విధంగా తెలుసులేవే అంటాడో, వాడు దొంగతనం చేసి వాడు వెళ్ళిపోయిండు అయినా ఇంకా తెలుసులేవే అంటాడు. అటువంటి జ్ఞానం ఎందుకు కొరగాదు. అందుకొరకు ఆచరణ లేనటువంటి ఒక జ్ఞానము పనికిరాదు. మన జ్ఞానము మనకు వివక్షకర పరిస్థితులు వచ్చినప్పుడు మనకు అక్కర రావాలి. మనం చేసేటువంటి యొక్క భగవద్భక్తి మనకు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మరువకే హరి భజన మరి ఆపదెంతైన గురి కలిగి ఉండవే తిలుక పలుకవే ఓ తిలుక పరహంసోహంబని పగలు రేయొక రీతి తిలుక. అందుకొరకు మరువకుండా ఎంత ఆపద వచ్చినా కూడా మరువకే హరిభజన మరి ఆపదెంతైనా గురి కలిగి ఉండవే చిలుక అంటాడు మహాత్ముడు. ఎంత ఆపద వచ్చినా కూడా నువ్వు భగవంతుని యందు గురి కలిగి ఉండు, ఆ గురిని మాత్రం మరువకు, ఆ భగవంతుడి మరువకుండా ఉండు అని చెప్తాడు. అందువల్ల మనకు విపరీతమైన కష్టాలు వచ్చినప్పుడే మనలో ఏ స్థితి ఉంది, మన భక్తి ఎంతగా ఉంది, మనం ఎంత లోతులో ఉన్నామనేది గుర్తింపబడుతుంది. కాబట్టి ఎటువంటి దుఃఖం వచ్చినా కూడా ఎవరి మనసు అయితే ఉద్విగ్నం చెందదో వాడే స్థితప్రజ్ఞుడని భగవంతుడు 2వ శ్లోకంలో చెప్తున్నాడు. ఇక ముందుకు పోతున్నాడు. యస్ సర్వత్రా నభిస్నేహ తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తచ్చ ప్రజ్ఞా ప్రతిష్ఠిత. యస్ సర్వత్రా నభిస్నేహ తత్తత్ప్రాప్య శుభాశుభం. ఎటువంటి యొక్క శుభము కలిగినా కూడా దాని యందు అనురక్తి చూపడు, అశుభము కలిగినా కూడా దాన్ని ద్వేషించడు. నాభినందతి నద్వేష్టి. శుభము కలిగినప్పుడు సంతోషించడు, అంటే సంబరం అంటారు. సంబరం ఒక 10,000 రూపాయలు 1,00,000 రూపాయలు దొరకంగానే వీడు సంబరపడుతూ ఉంటాడు. ఆ సంబరాన్ని నాభినందతి, వాడు సంతోషపడడు, సంబరపడడు. నద్వేష్టి, అశుభము కలిగింది, వేరే ఆపద వచ్చింది, దాన్ని ద్వేషించడు. నాభినందతి నద్వేష్టి, అటువంటి వాని యొక్క బుద్ధి స్థిరపడ్డది. తచ్చ ప్రజ్ఞా ప్రతిష్ఠిత, అటువంటి వాని బుద్ధి ఆత్మయందు స్థిరపడ్డదని భగవంతుడు చెప్తూ ఆ తర్వాత యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వచః ఇంద్రియార్థేభ్యః తచ్చ ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఒక ఉపమానమును చెప్పి మనకు చెప్తున్నాడు, బోధిస్తున్నాడు. యదా సంహరతే చాయం కూర్మాంగానీవ సర్వచః. కూర్మం అంటే తాబేలు. తాబేలు తన అంగాలను ఎంతవరకైతే ఏ డేంజర్, ఏ అపాయం లేదో బయటకు తీసి నడుస్తూ ఉంటుంది. దాని ముందు ఒక గజం దూరంలో కొంచెం కూడా నువ్వు శబ్దం చేసినట్లయితే వెంటనే దాని అవయవాలన్నీ ఆ చిప్పలోనికి లోపలికి తీసుకుంటుంది. అంటే కేవలం చిప్పే కనబడుతుంది, మనకు ఏ అవయవం కూడా కనపడదు. అంటే అంత జాగ్రత్తగా ఉంటుంది అది. ఆ విధంగా ఇంద్రియాన్ని ఎక్కడైతే అపాయము, డేంజరు, ఈ భోగాన్ని అనుభవించడంలో అపాయం ఉంది మనకు అని తెలుసుకుంటాడో వెంటనే తన అవయవాలను తన యొక్క ఆ శబ్ద స్పర్శ రూప రసగంధాదుల నుండి తన యొక్క స్తోత్రము, త్వక్కు, చక్షు, జిహ్వ, ఘ్రాణము అనేటువంటి యొక్క జ్ఞానేంద్రియాలను తనలోకి తీసుకుంటాడు. అటువంటి వాడే స్థితప్రజ్ఞుడని భగవంతుడు చెప్తున్నాడు. విషయాలు అనుభవించినా కూడా ఆ విషయాలలో ఎక్కడ అపాయం ఉందని తెలుసుకున్న వెంటనే దాన్ని అతని యొక్క ఇంద్రియాలను తనలోకి తాను లాక్కుంటాడు. అటువంటి వాని యొక్క బుద్ధి స్థిరపడింది నాయన. అటువంటి వాడు స్థితప్రజ్ఞుడని భగవంతుడు చెప్తున్నాడు. ఆ తర్వాత విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః
రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. అంటే విషయాలను అనుభవించని వానికి, ఎవడైతే డాంభికంగా విషయాలను అనుభవించకుండా ఉపవాసాలుండి ఆ విధంగా ఉంటూ ఉంటాడో అటువంటి వానికి కొంచెం ప్రశాంతి కలుగుతుంది. అయినా కూడా ఆ లోపల ఒక రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే అంటాడు భగవంతుడు. 15 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా సూరాపానం చేయడం కానీ, కళ్ళు తాగడం కానీ, మాంసం తినడం కానీ అన్నీ మానుకున్నాడు. అయినా కూడా వానికి ఒక లోపల రసబుద్ధి, ఒక వాసన ఏ విధంగా ఉంటుందంటే వీళ్ళంతా మంచిగా సుఖంగా తాగుతున్నారు, తింటున్నారు, బాగా భోగాలు అనుభవిస్తున్నారు. అయ్యో నేను ఎందుకు బంద్ చేస్తేనే, నేను ఈ సుఖాలను ఎందుకు అనుభవించకుండా ఉంటి అనేటువంటి ఒక వాసన వానిలో మిగిలి ఉంటుంది. ఆ వాసన ఎప్పుడు నశిస్తుందంటే నీ ఆత్మానుభవం కలిగినప్పుడు, లేదా భక్తుడైతే భగవంతుని యొక్క దర్శనం కలిగినప్పుడు పరం దృష్ట్వా నివర్తతే, అప్పుడే ఆ వాసన కూడా నశిస్తుంది అని భగవంతుడు చెప్తున్నాడు. ఆ రసము ఆ వ్యక్తిలో మిగిలి ఉంటుంది. ఏ విషయాలను నువ్వు అనుభవించకున్నా కూడా ఇంతకుముందు అనుభవించినావు కాబట్టి ఆ యొక్క రసబుద్ధి, ఆ వాసన హృదయంలో మనస్సులో మిగిలి ఉంటుంది కాబట్టి అది ఆ పరమాత్మానుభవం కలిగిన తర్వాతనే నశిస్తుందని భగవంతుడు చెప్తున్నాడు. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాని ప్రమాధీని హరంతి ప్రసభం మనః. ప్రయత్నం చేస్తూ, అంటే సాధన చేస్తూ ప్రయత్నం చేసేవాడిని కూడా ఈ ఇంద్రియాలు చాలా ప్రమాదకరమైనటువంటి వాణ్ణి కూడా పడగొడతాయని భగవంతుడు చెప్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు మనందరికీ. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాని ప్రమాధీని హరంతి ప్రసభం మనః. ఆ ఇంద్రియాలు చాలా ప్రమాదకరమైనటువంటివి. అందువల్ల బుద్ధిమంతుడైనటువంటి వాడు, సాధన చేస్తున్నటువంటి వాడు, ప్రయత్నం చేస్తున్నటువంటి వాని యొక్క మనస్సును కూడా ఈ విషయాలు తటాలున లాగివేస్తాయి నాయన, కావున జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు భగవంతుడు. ఇదే విధంగా మహాభారతంలో కూడా పండితుని యొక్క మనస్సును కూడా ఈ విషయాలు తటాలున లాగివేస్తాయి అనేటువంటి యొక్క విషయాన్ని వ్యాస మహర్షి రాస్తే అతని శిష్యుడైనటువంటి యొక్క జైమిని, ఏం స్వామి పండితుని కూడా జ్ఞానిని కూడా లాగేస్తున్నాయని రాస్తున్నారే, పండితుని జ్ఞానిని ఏ విధంగా లాగుతాయి ఈ విషయాలు, ఈ ఇంద్రియాలు ఏ విధంగా ప్రమాదంలో పడేస్తాయ్యా, అట్లెట్లా రాసిండు మీరు అని ప్రశ్నిస్తాడు. సరే, అప్పటికి ఆ ప్రసంగాన్ని పక్కకు పెట్టి మరి నీవు రాయిన ఆయన అంటే ఆ జైమిని రాస్తాడుగా, అంటే పండితుని విషయాలు లాగలేవు అనేటువంటి విషయాన్ని ఆయన రాస్తాడు. ఆ తర్వాత సాయంత్రం అవుతుంది, రాత్రి పడుకున్న తర్వాత భోజనాలు అయిన తర్వాత ఎవరి పర్ణశాలలు వాళ్లకు ఉంటాయి కాబట్టి ఆశ్రమాలలో వ్యాస మహర్షి పడుకునేటువంటి యొక్క పర్ణశాలలో ఆయన నిద్రించినాడు. ఈ జైమిని మహర్షికి ఉన్నటువంటి యొక్క పర్ణశాలలో ఆయన కూడా నిద్రించినాడు. రాత్రి 11-12 గంటల సమయంలో జోరుగా వాన కురుస్తుంది. ఆ వానలో తడిసి ఒక యువతి అయినటువంటి యొక్క స్త్రీ ఈ జైమిని పడుకున్నటువంటి యొక్క పర్ణశాల తడకను కొంచెం కొడతా అన్నట్టు కొట్టి, స్వామి బాగా వర్షం కురుస్తుంది, నాకు ఈ రాత్రి కొంచెం చోటిస్తే నేను పండుకొని పొద్దున్నే లేచిపోతానయ్యా అని ప్రార్థిస్తుంది. ఆయన వచ్చి ఆ తడక ఆ గేటు తీసి చూసేసరికి ఆమె బాగా యవ్వన స్త్రీ వానలో బాగా నానిపోయి ఉంది. ఆమెను చూసేసరికి వానికి ఎట్లా అనిపించిన తర్వాత ఇక్కడ స్త్రీలకు ప్రవేశం లేదు, నువ్వు వెళ్ళిపోమ్మా, వెళ్ళిపో, ఇక్కడ పడుకుంటాను వీలు లేదని చెప్పేస్తానంట. అయినా కూడా రాత్రికి పడుకుంటాను స్వామి, పొద్దున్నే లేచిపోతాను అని పదే పదే ప్రార్థిస్తే, సరే అక్కడ ఈ పక్కలో ఒక రూమ్ చిన్నది, ఆ తడకలది, దాంట్లో పడుకోమని ఆయన చోటిస్తాడు. ఆమె పడుకుంటుంది. ఆ తర్వాత జైమిని మహర్షి కూడా పడుకుంటే ఆయనకు నిద్ర రావడం లేదు. ఎంత ప్రయత్నించినా నిద్ర రాకుండా ఆమె యొక్క ఆ దేహమే ఆయనకు
జిగేలు జిగేలు అంటూ కనిపిస్తున్నాడు. ఎందుకంటే ఆ వర్షంలో బాగా తడిసి ముద్దయిపోయింది ఆ యవ్వన స్త్రీ. ఆ రూపమే ఆయన కనిపిస్తుంది. కనిపించేసరికి వాడు కామానికి కోరికకు వశీభూతుడై ఆయన ఆ యువతి నిద్రిస్తున్నటువంటి యొక్క ఆ రూమ్లోకి, ఆ గుడిసెలోకి వెళ్ళిపోతానట్టు. వెళ్ళిపోయి ఒకేసారి ఆమెతో ఏం మాట్లాడకుండా ఆమెను కౌగలించుకుంటాడు. కౌగలించుకునేసరికి హఠాత్తుగా వ్యాస మహర్షి అప్పుడు చెంపలు వేసుకొని, స్వామి కర్షతి అంటే పండితుని కూడా లాగేస్తాయని 3 సార్లు రాయి స్వామి అని చెప్పేసినాడు. అందువల్ల ఎటువంటి బుద్ధిమంతుని కానీ ప్రయత్నం చేస్తున్నటువంటి యొక్క సాధకుడిని కూడా ఈ ఇంద్రియాలు ప్రమాదకరమైనటువంటి ఈ తటాలను లాగివేస్తాయి. జైమిని మహర్షిని ఏ విధంగా లాగేసినాయో అని భగవంతుడు హెచ్చరిస్తున్నాడు. అందువల్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని భగవంతుడు అర్జును నిమిత్తం చేసుకొని మనందరికి కూడా బోధిస్తున్నాడు. తాని సర్వాని సంయమ్య, ఆ యొక్క ఇంద్రియాలను మొత్తం ఇంద్రియాలను నువ్వు సంయమించు, నువ్వు నీ ఆధీనంలో పెట్టుకో అంటున్నాడు భగవంతుడు. తాని సర్వాని సంయమ్య యుక్త ఆసీత మత్పరః, నాయందు మనసును పెట్టు అంటాడు. నీ యొక్క ఇంద్రియాలన్నింటినీ నీ ఆధీనంలో పెట్టుకొని నీ మనసు నా పరంగా మత్పరః, నా పరంగా నాయందు నీ మనసును పెట్టినట్లయితే, తాని సర్వాని సంయమ్య యుక్తాసీత మత్పరః వశేహి యస్యేంద్రియాని తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అప్పుడు ఎవని వశములో, ఎవని చెప్పు చేతల్లో ఈ ఇంద్రియాలన్నీ పనిచేస్తూ ఉంటాయో వాని యొక్క బుద్ధి స్థిరపడ్డది అని భగవంతుడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు. ఆ తర్వాత ధ్యాయతో, మరి ఏ విధంగా అధోగతి పాలైపోతున్నారు ఈ మానవులంతా అనే విషయాన్ని కూడా 2 శ్లోకాలలో భగవంతుడు ఇంతవరకు అధిరోహించేటంటే ఎక్కేటువంటి యొక్క విషయాన్ని చెప్పి ఇప్పుడు ఏ విధంగా దిగజారిపోతున్నారో, అధోగతి పాలైపోతున్నారో అటువంటి విషయాన్ని 2 శ్లోకాలలో మనకు చెప్పబోతున్నాడు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. హే అర్జున, ధ్యాయతో విషయాన్ పుంసః, ఈ విషయాలను ధ్యానించడం వల్ల, అంటే మనం తోవంటి పోతుంటే ఒక యవ్వన స్త్రీయా, లేదా ఎటువంటి యొక్క ఒక పెద్ద టీవీయా, లేకపోతే ఎటువంటి యొక్క ఒక మంచి విలువైనటువంటి ఒక మంతాన్నో, లేకపోతే ఇటువంటి యొక్క వస్తువులను మనం చూసినప్పుడు మనం ఇంటికి వచ్చిన తర్వాత అదే జ్ఞాపకం వస్తూ ఉంటుంది. జ్ఞాపకం వస్తుంటే దాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఆ స్త్రీ ఎంత అందంగా ఉంది, ఆ మంచం ఎంత బాగుంది, ఆ 40 ఇంచుల టీవీ ఎంత బాగుంది, సినిమాలో హాల్లో చూసినట్లే ఉంది అనేటువంటి విషయాన్ని మనం ధ్యానిస్తూ ఉంటే, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే, ఆ విధంగా విషయాలను ధ్యానించడం వల్ల దానితో మనకు సంబంధం ఏర్పడుతుంది, అది మనకు తీసుకొచ్చుకుంటే బాగుంటుంది అనేటువంటి యొక్క భావం కలుగుతుంది. సంగాత్ సంజాయతే కామః, ఆ సంఘం వల్ల ఏర్పడుతుంది, కోరిక ఏర్పడుతుంది. అటువంటి 40 ఇంచుల టీవీ మనకు కావాలి ఎట్లాగో అనేటువంటి యొక్క కోరిక కలుగుతుంది. వెంటనే అమ్మగారు చూసినట్టయితే భర్తకు చెప్పి ఆ 40 ఇంచుల టీవీ మనకు కావాలని అయ్యగారిని కోరుతుంది. ఆయన తెచ్చే స్థితిలో ఉంటే సంబరపడుతుంది. ఒకవేళ ఆయన దగ్గర డబ్బులు లేక తేనట్లయితే, తీసుకురానట్టయితే ఏమవుతుంది, అమ్మగారికి క్రోధం వస్తుంది. సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే, కోరిక నెరవేరినట్లయితే లోభం ఏర్పడుతుంది, కోరిక నెరవేరినప్పుడు క్రోధం ఏర్పడుతుంది, కోపం వస్తుంది. ఆ విధంగా ఆ కోపం వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకే విధంగా మానవుడు అధోగతి పాలైపోతున్నాడు చెప్తున్నాడు. క్రోధాద్భవతి సమ్మోహః, ఆ క్రోధం వల్ల, కోపం ఎవరికైతే వచ్చిందో సమ్మోహం ఏర్పడిందట. అందుకే ఒకడు వారి స్వయంగా వాడి నోటి నుండి వాడే అంటాడు, నేను కోపం వస్తే మనిషిని కాను, నేను కోపం వస్తే ఏం చేస్తానో నాకే తెలియదు అంటాడు వాడు. ఆ విధంగా క్రోధాద్భవతి సమ్మోహ, ఆ కోపం వలన సమ్మోహం అనేది ఏర్పడుతుంది. సమ్మోహాత్ పృథివీ భ్రమః, ఆ సమ్మోహం వల్ల
జ్ఞాపక శక్తి నశించిపోతుంది. నేనెవడు, నేను ఏ సాధన చేస్తున్నా, నేను ఏ భక్తి మార్గంలో ఉన్నటువంటి యొక్క విషయాన్ని వాడు మర్చిపోయి చేయరాని పనులన్నీ చేస్తూ ఉంటాడు. ఎందుకు? వాడు సమ్మోహానికి గురి అయ్యి వాని స్మృతి భ్రంశమైపోయింది, బుద్ధి జ్ఞాపక శక్తి నశించిపోయింది. సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశాత్. ఆ స్మృతి, ఆ జ్ఞాపశక్తి నశించిందంటే బుద్ధి నశించింది. బుద్ధినాశాత్ ప్రణశ్య కథం. బుద్ధి నశించిందంటే వాడు నాశనం అయిపోతాడు. అందుకే పెద్దలు శాస్త్రాలు ఎన్ని కష్టాలు ఎన్ని విధాలైనా నీ బుద్ధిని కాపాడుకోరనాయనా, బుద్ధి ఉన్నట్లయితే నీవు అధోగతి పాలు కావు అని పెద్దలు, గురువులు, శాస్త్రాలు మనందరికీ, మన తల్లిదండ్రులు కూడా బోధిస్తున్నారు. కాబట్టి అటువంటి బుద్ధి నశించేటువంటి యొక్క పనులు నీవు చేయకుండా ఉండు అని భగవంతుడు చెప్తున్నాడు అర్జునుడి నిమిత్తంగా చేసుకొని. బుద్ధి నాశాత్ ప్రణశ్యతి. బుద్ధి నశించిందంటే ఇక అధోగతి, వాని గతి అధోగతి. ఆ తర్వాత రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. ఇక్కడ ఆరోహణ అంటే ఎక్కేటువంటి యొక్క స్థితిని చెప్తున్నాడు మాకు. రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ అంటే రాగద్వేషము లేకుండా ఈ విషయాలను అనుభవించినట్లయితే, ఈనాడు మంచి భోజనం దొరికిందని ఆహా రోజు ఇటువంటి భోజనమే బాగుండు అనేటువంటి యొక్క రాగం లేకుండా, ఏమి లేదు, ఉప్పు లేదు, కారం లేదు, సరిగా ఏదో ఎండిపోయిన రొట్టె, ఇంత పలుసడి పప్పు దొరికింది, అయ్యో ఇటువంటి భోజనం ఎట్లా తినాలి అనేటువంటి యొక్క ద్వేషం కూడా లేకుండా, రాగద్వేషాలు లేకుండా ఈ విషయాలను అనుభవించినట్లయితే రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మ. నీ యొక్క ఇంద్రియాలను నీ ఆత్మకు ఆధీనంగా, నీ ఆధీనంలో పెట్టుకొని నీవు ఈ విషయాలను అనుభవించినట్లయితే ప్రసాదమధిగచ్చతి. ఆ భగవంతుని యొక్క ప్రసాదము, ఆ ప్రసన్నమైనటువంటి యొక్క స్థితి నీకు లభిస్తుంది అని భగవంతుడు చెప్తున్నాడు. ఆ విధంగా ఆ ప్రసాదాన్ని పొందినటువంటి మానవుడు ఏ విధంగా ఉంటూ ఉంటాడంటే, దానివల్ల ఏం జరుగుతుందంటే ఆ భగవత్ ప్రసాదాన్ని పొందిన వాని యొక్క దుఃఖాలన్నీ నశించిపోతాడు. ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్న చేతసో హ్యాసు బుద్ధి పర్యవతిష్ఠతే. అందుకే మనసును మన ప్రసాద సౌమ్యత్వం అని ముందు 17వ అధ్యాయంలో చెప్పబోతాడు భగవంతుడు. అప్పుడు ప్రసాదాన్ని నీవు పొందినట్లయితే నీ యొక్క దుఃఖాలన్నీ నశించిపోయి నీ మనసు ప్రసన్నమైన స్థితిని పొందుతాడు. ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్న చేతసో హ్యాసు. ప్రసన్నంగా ఉండేటువంటి యొక్క మనసు ఎవరికైతే ఉంటుందో, సంతోషంగా ఉండేటువంటి యొక్క మనసు ఎవరికైతే ఉంటుందో వాని యొక్క బుద్ధి స్థిరపడుతుంది, వాని బుద్ధి చపలము కాదు అని భగవంతుడు చెప్తున్నాడు. కాబట్టి ఎప్పుడు మనం ఎటువంటి పరిస్థితిలో కూడా సంతోషంగా ఉండేటువంటి యొక్క కళను, అధ్యాత్మ జ్ఞానాన్ని మనం నేర్చుకున్నామంటే మన యొక్క బుద్ధి స్థిరంగా ఉంటుంది, మన బుద్ధి చపలానికి గురి కాదు అని భగవంతుడు మనందరికీ హెచ్చరిస్తున్నాడు. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన నచాభావయత శాంతి అశాంతస్య కుత సుఖం. ఇంకా చెప్తాడు భగవంతుడు. ఏమంటాడు చూడండి, ప్రశ్నిస్తున్నాడు మనని. నాస్తి బుద్ధిరయుక్తస్య, యోగహీనునకెల్ల బుద్ధి ఉండబోదు. ఎవరికైతే మనసు స్థిరంగా ఉండదో, మనసు చపలంగా ఉంటుందో వానికి బుద్ధి ఉండదు. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన. భావనాశక్తి అనేది కూడా బుద్ధే లేనప్పుడు ఇక భావన ఎక్కడ ఉంటుంది? భావన లేదు. చెప్పే విషయాన్ని గ్రహించి దాన్ని అర్థం చేసుకొని ఉన్నప్పుడు నీకు భావనాశక్తి అలవడుతుంది. నువ్వు దాన్ని భావిస్తూ ఉంటావు, మననం చేసి నువ్వు భావనాశక్తిని పెంపొందించుకుంటావు. ఆ విషయాన్ని నువ్వు వినలేదు, విన్నా కూడా దాన్ని మననం చేయలేదు అంటే భావనాశక్తి నీకు ఏ విధంగా అలవడుతుంది? అందుకొరకు భావనాశక్తి పట్టుబడదు. యోగహీనునకెల్ల బుద్ధి ఉండబోదు, భావనాశక్తి అతనికి పట్టుబడదు. భావనాశూన్యునకు శాంతి బడయరాదు, శాంతి లేకున్న సుఖమెట్లు సంభవించు.
అదే అడుగుతాడు. అశాంతస్య కుతః సుఖం భగవంతుడు అంటున్నాడు. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన నచాభావయత శాంతి. ఎవరికైతే భావన శక్తి లేదో వానికి శాంతి ఎక్కడున్నదయ్యా అంటాడు. శాంతి లేకున్న సుఖం ఎట్లు సంభవించు అశాంతస్య కుతః సుఖం. మరి శాంతి లేనప్పుడు ఇక సుఖం ఎక్కడిది నాయన? సుఖం వల్ల కలిగేది ఏంది? శాంతి. శాంతి ఉంటేనే సుఖము. శాంతి వేరు, సుఖం వేరు కాదు. శాంతము లేక సౌఖ్యము లేదు, దాంతునికైనా వేదాంతునికైనా అంటుండు త్యాగరాజు. శాంతము లేకపోతే సౌఖ్యము లేదు, వాడు వేదాంతి కానీ ఎవడైనా కానీ. అందువల్ల శాంతమే సుఖము, సుఖమే శాంతి అని భగవంతుడు చెప్తూ ఇంకా ముందు ఏముంటున్నాడంటే, ఇంద్రియాణం హిచరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావివాంబసి. ఎవని ఇంద్రియాలైతే మనసు చెప్పినట్టు వింటాయో ఆ విధంగా ఉన్నటువంటి వాని యొక్క ఇంద్రియాలను కూడా ఏ విధంగా తదస్య హరతి ప్రజ్ఞ వాని బుద్ధిని కూడా అపహరిస్తాయట. వాయుర్నావమివాంబసి అంటే సుడిగాలి ఈ తెరచాపను అంటే నావను పడగొట్టినట్లుగా ఈ విషయాలటువంటి యొక్క సుడిగాలి ఎవడైతే సాధన చేస్తూ ఉన్నాడో, ప్రయత్నశీలుడై ఉన్నాడో వాని యొక్క బుద్ధిని కూడా లాగేస్తాయి. పడవను ఏ విధంగా సుడిగాలి ముంచేస్తుందో వీని యొక్క బుద్ధిని కూడా ఈ విషయాలు అపహరిస్తాయని భగవంతుడు చెప్తున్నాడు. ఆ తర్వాత అందువల్ల ఏం చేయాలంటే మన కర్తవ్యాన్ని బోధిస్తున్నాడు వచ్చే శ్లోకంలో. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వచః. అందువల్ల ఈ ఇంద్రియాలను బాగా సంయమంలో ఉంచుకో, నీ ఆధీనంలో ఉంచుకో నాయన. ఒక వ్యక్తికి 10 మంది జీతగాళ్ళు 10 మంది సేవకులు ఉన్నట్టయితే వాడు ఎంత సుఖంగా ఉంటాడు. ఛాయ్ తీసుకురా అంటే వీడు తీసుకొస్తాడు, వేరే నాకు బట్టలు తీసుకురాపోరంటే వాడు బట్టలు తీసుకొస్తాడు, ఇంకొకడు ఈ కాళ్ళు ఒత్తురా అంటే కాళ్ళు ఒత్తాడు. ఈ విధంగా 10 మంది సేవకులు ఉన్నవాడు ఎంత సుఖంగా ఉంటాడో మనం గమనించవచ్చు. అట్లా కాకుండా ఒకడు 10 మందికి సేవకుడైనట్టయితే అమ్మగారు ఛాయ్ తీసుకురమ్మంటుంది, అయ్యగారు ఆ బట్టలు తీసుకురమ్మంటాడు, వాడు ఏ పని చేస్తాడు. ఆ విధంగా ఇంద్రియాలకు మనం వశీభూతం అయినట్లయితే 10 మందికి ఒక సేవకుడు ఉన్నట్టుగా. ఒకవేళ ఇంద్రియాలు నీ ఆధీనంలో ఉన్నట్టయితే నీకు 10 మంది సేవకులు ఉన్నట్టుగా. 10 మంది సేవకులు ఉన్నవాడు సుఖంగా ఉంటాడా, లేక ఒక్కడు 10 మందికి సేవకుడైతే సుఖంగా ఉంటాడో మనం విచారించుకోవాలి. అందువల్ల మన 10 ఇంద్రియాలను మనం చెప్పు చేతుల్లో ఉంచుకున్నట్టయితే మనం 10 మంది సేవకులు ఉన్నట్టుగా మనం సుఖంగా ఉండగలుగుతాము. అందువల్ల తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వచః ఇంద్రియాని ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఎవడైతే తన ఇంద్రియాలలో తానే ఉంటూ అంటే ఇంద్రియాలను విషయాలలో రమించకుండా తన ఆధీనంలో పెట్టుకుంటాడో, అవసరం ఉన్నంత ఆకలి అయినప్పుడు అన్నం తినవడము, నిద్ర వచ్చినప్పుడు పడుకోవడము, నియమితమైనటువంటి ఒక ఆహార నిద్రలతో వాడు ఎవడైతే విషయాలను సేవిస్తూ ఉంటాడో వాడు సుఖంగా ఉంటాడు. అటువంటి వాని యొక్క బుద్ధి స్థిరపడుతుంది, వాడే స్థితప్రజ్ఞుడని భగవంతుడు చెప్తూ ఆ తరువాత యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేహి. అందుకే లోకములో వీళ్ళందరినీ ఎవరైతే జ్ఞాని ఎవరైతే యోగి ఉంటాడో వాళ్ళని వేరుగా చూస్తూ ఉంటారు. ఎట్లు అంటే యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి అంటే పరమార్థ విషయంలో భగవంతుని విషయంలో ఈ లోకమంతా నిద్రిస్తూ ఉంటారు, వారికి రాత్రి. ఆ విషయంలో జ్ఞాని అయినటువంటి వాడు, యోగి అయినటువంటి వాడు మేల్కొని ఉంటాడు. భగవంతుని విషయంలో, అధ్యాత్మ విషయంలో, ఆత్మ విషయంలో మేల్కొని ఉంటాడు, జాగ్రత్తగా ఉంటాడు. యథార్థమైనటువంటి ఒక జ్ఞాని కానీ, భక్తుడు కానీ, కర్మయోగి కానీ ఈ పరమార్థ విషయంలో, భగవంతుని విషయంలో వాడు ఆధ్యాత్మ విషయంలో మేల్కొని ఉంటాడు. అటువంటి విషయంలో ఈ లోకులంతా జనులంతా నిద్రించుతూ ఉంటారు. వారికి రాత్రి వంటిది, ఈ యోగికి భక్తునికి పగలు వంటిది. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి
యస్యాం జాగ్రత్త భూతాని, ఏ విషయంలో అయితే ఈ ప్రాపంచిక విషయాలలో, ప్రాపంచికమైనటువంటి ధనధాన్యాలలో, ఆలుపిల్లల విషయంలో, సంపాదించే విషయంలో జాగ్రత్తగా ప్రజలు మసులుకుంటూ ఉంటారో, ఈ జగత్తంతా వాటికి లోబడి వాటి కొరకే జీవితాంతం ప్రయత్నిస్తూ ఉంటారో, ఆ విషయంలో జ్ఞాని అయినటువంటి వాడు నిద్రపోతూ ఉంటాడు. ఆ విషయాలను అంతగా పట్టించుకొనడు. అవి లభిస్తే భోగిస్తాడు, లభించకపోతే తృప్తిగా ఉంటాడంతే. తన ప్రారంధంలో ఏది లభించితో దానితోటే వాడు తృప్తిగా ఉంటాడు. ఉన్నదానితోనే నీవు తృప్తి జల్ది సుఖపడరా, తృప్తి లేని మానవుడే నరకం అనుభవింతునురా. ఎవరికైతే తృప్తి లేదో వాడే నరకాన్ని అనుభవిస్తాడు. అందువల్ల ఏ విషయాల గురించి అయితే ప్రపంచము లోకమంతా మేల్కొని ఉంటారో ఆ విషయంలో జ్ఞాని అయిన వాడు నిద్రిస్తూ ఉంటాడు. ఆ విషయాలలో ఎవరికైతే దినము పగలుగా వాళ్ళకు తోస్తుందో ఆ విషయంలో జ్ఞాని అయినటువంటి వానికి రాత్రిగా భావించి ఆ విషయాల విషయంలో ఆయన నిద్రిస్తూ ఉంటాడు అని భగవంతుడు శుద్ధంగా మనకు ఈ లోక పరిస్థితిని, జ్ఞాని యొక్క పరిస్థితిని చెప్పినాడు. ఆ తరువాత ఆపూర్యమానమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి న కామకామీ. ఆపూర్యమానమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్. ఏ విధంగా అయితే గంభీరంగా విశాలంగా ఉన్నటువంటి యొక్క సముద్రంలో నదీ నదములన్నీ, అన్ని నదులు వచ్చి కలుస్తున్నాయి కదా. సముద్రమేమి నదులన్నీ రాండి నాలో కలవండి అని ఆ సముద్రం కోరడం లేదు. అయినప్పటికీ నదులన్నీ కూడా ఆ సముద్రంలో ఏ విధంగా కలిసిపోతున్నాయో ఆ విధంగా ఆత్మజ్ఞాని యందు ఏ కోరికలను వాడు కోరకున్నా కూడా ఈ కోరికలన్నీ కూడా వానిలో వచ్చి విలీనమైపోతున్నాయి. వాడు ఆ కోరికలను కోరకున్నా కూడా ఆయనలో వచ్చి లీనమైపోతున్నాయి. వానికి అన్ని జీవిత అవసరాలు ఆ భగవంతుడే తీర్చుతుంటాడు. కాబట్టి వాడి కోరనంత మాత్రాన వానికి అన్నం దొరకదు, నిద్ర దొరకదు అనేటువంటి యొక్క విషయాలు లేదు. వాడు కోరకున్నా కూడా వాని అన్ని అవసరాలను ఆ భగవంతుడే తీర్చుతుంటాడని చెబుతూ అటువంటి యొక్క జ్ఞాని ఎప్పటికీ ఏ కోరికలు లేకుండా సముద్రంలో ఏ విధంగా అయితే నదీ నదములన్నీ వచ్చి చేరిపోతుంటాయో ఆ విధంగా ఆ జ్ఞాని యందు ఈ ప్రాపంచిక కోరికలన్నీ కూడా లీనమైపోతుంటాయని చెప్పి ఆఖరుగా ఈ శ్లోకములో మొట్టమొదట ఏ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ అని చెప్పినాడో అదే విషయాన్ని మళ్ళీ చెప్తూ భగవంతుడు ఆ విషయాన్ని దృఢీకరించే కొరకు విహాయ కామాన్ యస్ సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః. విహాయ కామాన్ యస్ సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః సశాంతిమధిగచ్చతి. మళ్ళీ ఇక్కడ నిర్మమ నిరహంకార అంటాడు. ఎవడైతే విహాయ కామాన్ సర్వాన్, తన మనసులో ఉన్నటువంటి యొక్క కోరికలన్నింటినీ వదిలేసి పుమాంచతి, ఈ నిస్పృహగా స్పృహ లేకుండా ఈ ప్రపంచంలో ఈ యొక్క విషయాలను సేవిస్తాడో అటువంటి వాడు నిర్మమో నిరహంకార, మమకారం లేకుండా, నాది నాది అనే భావం లేకుండా, నేను నేను అనేటువంటి యొక్క భావం లేకుండా ఉంటాడో వాడు సశాంతిమది. అటువంటి వాడు శాంతిని పొందుతాడు. వాడు ప్రశాంతమైనటువంటి యొక్క మనసు కలిగిన వాడవుతాడు. అటువంటి శాంతిని పొందాలనుకుంటే తనలోని కోరికలన్నింటినీ వదిలి నిస్పృహగా ఈ జీవితాన్ని నువ్వు గడిపినట్లయితే, అహంకార మమకారం లేకుండా ఉన్నట్లయితే పరమశాంతిని పొందగలుగుతావు అర్జున అని అర్జున్ నిమిత్తంగా చేసుకొని మనందరికీ ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఆత్మజ్ఞానాన్ని బోధిస్తూ వచ్చే శ్లోకంలో ఈ సాంఖ్యయోగాన్ని ముగించబోతాడు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాశ్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. అయ్యా, నేను ఇదివరకు చెప్పినటువంటి యొక్క స్థితి ఏదైతే ఉందో ఇది బ్రాహ్మీ స్థితి. ఈ బ్రహ్మజ్ఞాని ఉండేటువంటి యొక్క స్థితి ఈ విధంగా ఉంటుంది నాయన. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముఖ్యతి. ఈ బ్రాహ్మీ స్థితిని పొందినటువంటి వాడు మళ్ళీ మోహానికి గురిగాడు నాయన.
ఎంత బాగా చెప్తాడు భగవంతుడు చూడండి. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ, ఇంతవరదాకా నీకు బోధించినటువంటి యొక్క స్థితి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అది బ్రాహ్మీ స్థితి, బ్రహ్మజ్ఞాని యొక్క దశ అని చెప్తూ అటువంటి దశకు అటువంటి స్థితిని పొందినటువంటి వాడు నైనాం ప్రాప్య విముఖ్యతి, మళ్ళీ మోహానికి గురికాడు నాయన. స్థిత్వాస్యామంతకాలేపి, అంతకాలములో కూడా తన దేహాన్ని వదిలేటప్పుడు కూడా ఆ స్థితిలోనే అతడు సుస్థిరుడై ఉండి ఆ బ్రహ్మ నిర్వాణాన్ని, ఆ ఆత్మను, ఆ బ్రహ్మానంద ప్రాప్తిని పొందుతాడు, ఆ భగవంతుని పొందుతాడని భగవంతుడు తీర్మానించి చెప్తూ ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముఖ్యతి స్థిత్వాస్యామంతకాలేపి, అంటే అంతకాలంలో కూడా ప్రాణం పోయేటప్పుడు కూడా దేహాన్ని వదిలేటప్పుడు కూడా అదే స్థితిలో ఉండి ఆయన బ్రహ్మ నిర్వాణమృచ్చతి, ఆ పరబ్రహ్మాన్నే పొందుతాడు అని భగవంతుడు చెబుతూ ఈ యొక్క అధ్యాయాన్ని ముగిస్తాడు. తరువాత మనము రేపు కర్మయోగాన్ని గురించి 3వ అధ్యాయాన్ని గురించి చెప్పుకుందాము. హరి ఓం తత్సత్.